గ్రూప్ లో రికార్డ్ పంపిస్తాను. ఉమ్. అయితే ఫస్ట్ ఓకే మ్యామ్. ఇవాళ మనం చెప్పుకునేది ఏంటంటే, మనం టైం వేస్ట్ అవ్వకుండా ప్రతి నిమిషం కూడా అద్భుతంగా మనం ఇవాళ చెప్పుకుంటాం అనమాట. అందులో ఒకటి ప్రొడక్ట్ డెమో, ఇంకొకటి కాల్ చేయడం అన్నమాట. నేను కాల్ చేసి చూపిస్తాను కొత్త వాళ్ళకి. మీరు కూడా కొత్త వాళ్ళకి కాల్ చేయడం జరుగుతుంది. అదొక మన గేమ్ లాగా తీసుకుందాం. వాళ్ళు ఏంటంటే అన్నిండి పర్వాలేదు. యెస్ ఆర్ నో ఏంటో ముందు స్క్రిప్ట్ ఏంటంటే కొత్తగా మనం ఎక్కడి నుంచి నంబర్లు తీసుకోవాలనేది కూడా మనకి కొంచెం సమస్యగా ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటి మన యాడ్ ఏజెన్సీ ఉంది కదా, ఏంటది ఏంటండి, నేను కూడా మర్చిపోయాను. యాడ్ ఏజెన్సీ మర్చిపోతుంటాను మధ్య మధ్యలో. అదే కాల్స్ వస్తుంటాయి కదా అక్కడి నుంచి, మాది మా ఇవి తీసుకోండి అవి తీసుకోండి అని చెప్పేసి జేతో స్టార్ట్ అవుతుంది. యాడ్ ఏజెన్సీ, సరే నేను చెప్తానులే తర్వాత. యాడ్ ఏజెన్సీలోంచి మనం నెంబర్ తీసుకుని, ఓకే, అక్కడ డాటా ఉంటుంది. ఏదో ఒక నెంబర్ కలెక్షన్, బ్యూటీకి నెంబరు, లేకపోతే బ్యూటీ పార్లర్ ఆవిడ ఎవరో ఒకళ్ళ నెంబర్ మనం నోట్ చేసుకుని వాళ్ళకి సంబంధించిన నెట్లో ఏమైనా వివరాలు ఉంటే చూడాలి. ఫస్ట్ ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా మీకు చెప్తాను. కాల్ ఎలా చేయాలో కూడా చెప్తాను. వీలైతే కాల్ కూడా చేసి చూపిస్తాను ఇందులో, ఈ మన ఈ 1 అవర్ లోని. తర్వాత ఇవన్నీ కూడా వర్క్ షాప్ లాగా చేసుకోవాలి మనం. లేకపోతే మనం ముందుకు వెళ్ళదన్నమాట బండి. ముందుకి మనం వెళ్ళలేం. చేద్దాంలే చూద్దాంలే అనుకుంటే జరగదు. ఎవ్రీడే వర్క్ ఉండాలి మనది. ఎవ్రీడే వర్క్ చేయాలి. అప్పుడే మనకి ముందుకెళ్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఇంకొకటి ఏం చెప్పాను, ఒక డెమో, ఒకటి వర్క్ షాప్, కాల్ చేయడం, కొత్త నెంబర్ కి కాల్ చేయడం. ఇంకొకటి ఏంటంటే మీకు కొత్త వాళ్ళతో ఎలాగ పరిచయం చేసుకోవాలి, లిస్ట్ ఎలా పెంచుకోవాలి, అవన్నీ కూడా ఇందులో చెప్పడం కూడా మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ప్రొడక్ట్స్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన రిజిస్టర్ అయిపోవాలి. 2x2 4 లాగా మనం ఇవన్నీ చెప్పగలగాలి కొత్త వాళ్ళకి. సో మాటి మాటికి వింటూ ఉంటే అది రిజిస్టర్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో సంధ్య గారు, హలో సంధ్య గారు. మ్యామ్ మ్యామ్ చెప్పండి మ్యామ్. సంధ్య గారు, ఓకే ఓకే, హలో. ఇంకా ప్రసన్న గారికి ప్రొడక్ట్స్ వచ్చేయండి. ఓకేనా, వరి లేదు. నేను గ్రూప్ లో థ్యాంక్ యూ మ్యామ్. చాలా చూసాను చాలా మ్యామ్ వెంట ఇందాక వెంటనే వెంట వెంటనే వాళ్ళు నేను పైకి ఇచ్చేసాను అనమాట. ముందు నెంబర్ కి కాల్ చేశాను, తర్వాత పైకి వాళ్ళకి చెప్పాను. మన పై వాళ్ళు ఉన్నారు మనకి హెల్ప్ చేసే వాళ్ళు, వాళ్ళకి చెప్పాను. వెంట వెంటనే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆ గ్రూప్ ఆఫీస్కి వెళ్ళిపోయి గబగబా ఫార్వర్డ్ చేస్తారు, అంటే యాక్షన్ ఫార్వర్డ్ చేస్తారు. సో వెంటనే వాళ్ళకి సామాన్లు వచ్చాయి ప్రసన్న గారికి. సో ఎవరు కూడా ఇక్కడ ఫ్రాడ్ నా చేయలేదు. ప్రొడక్ట్స్ కూడా ఇంకా రాలేదు మ్యామ్. అవును మ్యామ్, వచ్చేస్తాయి. అంటే నాకు ఇక్కడ వచ్చేసాను. సిగ్నల్స్ ప్రాబ్లం ఉంది, ఆ, కాల్ ఆ. రాలేదు మీరు అనుకుంటా. అప్పుడు కూడా అది కాల్ అలర్ట్ ఉందండి. ఎప్పుడైతే ప్రొడక్ట్స్ ఆర్డర్ అవును. ఇచ్చామంటే వెంటనే అలర్ట్ ఉంచుకోవాలి. ఒక 5 days లో వచ్చేస్తాయి ప్రొడక్ట్స్. మనకి అవును. ఏ కొత్త నెంబర్ అయినా వచ్చేస్తాయి మ్యామ్, లేట్ అయినా కొంచెం. వచ్చేస్తున్నాయి. సో మనం అది అలర్ట్ గా ఉండాలి. నేను కూడా యాక్చువల్లీ నిన్న నా ప్రొడక్ట్స్ కూడా ఆర్డర్ ఇచ్చాను. నేను కూడా గబుక్కుని అలర్ట్నెస్ లేదు నాది. మా కూతురి నెంబర్ ఇచ్చాను, రెండో నెంబరు. తనకి మళ్ళీ ఫోన్ చేశారు వాళ్ళు. వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత తను చెప్పింది అనమాట. సో ఇలాగా అందుకే 2 నెంబర్లు ఉంచుకోవడం, 2 నెంబర్లు మనం ఇస్తామన్నమాట. ఇప్పుడు హస్బెండ్ నెంబరు, మీ నెంబరు, లేకపోతే ఇంట్లో ఇంకెవరైనా మెంబర్స్ లేదా ఫ్రెండ్ నెంబర్ ఏదన్నా ఒకటి ఎక్స్ట్రా ఇవ్వాలి. కాబట్టి మనం అవైలబుల్ లేకపోతే వాళ్ళకి ఫోన్ చేస్తారు వాళ్ళు. ఓకేనా. సరే, అవును. ఇప్పుడు నేను ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చూపిస్తాను. ఓకే. సో ఇదండి వాటర్ అండి, నార్మల్ డ్రింకింగ్ వాటర్. బ్యాక్గ్రౌండ్ తీసి లేకపోతే కనిపించదు. ఓకే, 1 minute. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ నో. హలో స్వప్న గారు, ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. మీలాగే వీణ అని ఒకరు వచ్చారు మన గ్రూప్ లో.
తను అవునా? కూడా వేరే గ్రూప్ నుంచి. హలో వీణా ఓకే. గారు, ఓకే. స్వప్న గారు కూడా మీలాగే ఇంకో గ్రూప్ నుంచి వచ్చారనమాట. ఓకే మిగిలిన మ్యామ్. వాళ్ళందరూ మా గ్రూప్ వాళ్ళు, సంధ్య, రేష్మ ఇంకా ఉన్నారు, వస్తారు వాళ్ళు. ఓకే. హాయ్ అండి. ఆ, హాయ్. ఆ, హాయ్ అండి అందరికి. ఆ, వీణా గారు ఏంటంటే స్వప్న గారు లాగే ఇంకో ఫ్రెండ్ అన్నమాట. ఇంకో ఇంకో గ్రూప్ ఆవిడ. ఆవిడ వచ్చారు. సరే రండి, అంత అంత ఎంతమంది ఉంటే అంత మంచిది మనకి. అదే పవర్ అన్నమాట. మనకి ఎక్కువ జనాలు ఉంటే మనకి హ్యాపీగా ఉంటుంది పుపి కదా. ఆ, సరే, ఇది వాటర్ అండి. ఓకే, సో సింపుల్ వాటర్. ఓకేనా? సింపుల్ వాటర్. నేను చూపించిపోయే డెమో ఏంటంటే ఇది వండర్ డ్రాప్. చదివారా? ఓకే, చాలా మంది మన గ్రూప్ లో అందరి దగ్గర వండర్ వండర్ డ్రాప్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. వీణ గారు, మీరు ఆల్రెడీ యూజ్ చేస్తుంటారు, డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నారంటే మీరు చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తుంటారు. ఓకేనా? సో చేశాను మ్యామ్. అయితే ఆల్రెడీ చేశారు. సో ఈ వండర్ డ్రాప్ తాలూకా మనం చేసుకోవడానికి ఒక చెంచా కావాలి. ఓకేనా? సంధ్య గారు జాగ్రత్తగా వినండి, రేష్మ గారు, అందరూ ఈ వీడియో ఎవరైనా చూస్తారా, ఆఫ్లైన్ లో ఉన్నప్పుడు వీడియో చూస్తారా, అందరికీ కూడా చెప్తున్నాను. సో ఒక చెంచా చక్కగా నీట్ గా ఇలాగ ఉండాలి. తర్వాత ఒక వాటర్ గ్లాస్, ఇలా ట్రాన్స్పరెంట్ వాటర్ గ్లాస్ ఉండాలి. ఓకేనా? ఇంకా మనకి ఆయిల్ క్యాన్ ఒకటి ఉండాలి. ఆయిల్ తో, నేను ఇందులో కొంచెం ఉన్నది ఒలికిపోతుంది అని కొంచెం తీసుకొచ్చాను. సో ఆయిల్ తో ఒక క్యాన్ కావాలి. తర్వాత యాజ్ ఇట్ ఈస్ వండర్ డ్రాప్, మనం దీని గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది ఉండాలి. సో ఇది ఏంటంటే ఈ డెమో మనం బయట వాళ్ళకి చూపించినప్పుడు చాలా కేర్ఫుల్ గా మనం మాట్లాడాలి. ఓకేనా? ముందు ప్రొడక్ట్ తాలూకా వివరాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి, మనం ముందు నేర్చుకోవాలి, మనం ముందు ఇది చేసుకుని చూసుకోవాలి ఇంట్లోని. తర్వాత మనం బయట వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చూపించాల్సిన పర్ఫెక్ట్నెస్ వస్తుంది అనమాట. సో ఈ వండర్ డ్రాప్ అనేది ఏంటంటే ఇది ఈ ఇది మనకి 500 ml అండి. ఓకేనా? 500 ml, దీని ధర 230 రూపీస్. ఓకే, సో ఇది మనకి పర్ఫెక్ట్ గా వాడితే ఒక 3 నెలల వరకు వస్తుందండి చిన్న ఫ్యామిలీకి. గిన్నెలు తోముకోవడానికి ఇది. ఓకేనా? గిన్నెలు తోముకోవడానికి. సో ఇందులో ఒక మ్యాజిక్ ఉందన్నమాట. ఆ మ్యాజిక్ నేను చెప్పినా మీకు అర్థం కాదు, కానీ ట్రై చేస్తాను. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో ఈ మ్యాజిక్ ఏంటంటే, ఇది మనం ఒక ఫ్యూ డ్రాప్స్ ఒక కప్ లో వేసి, మనం ఏదైతే మన గిన్నెలు తోముతామో గిన్నెల్లో ఎలా అయినా డస్ట్ తీసి పక్కన పెట్టేస్తాం. తర్వాత ఇది గిన్నెలు తోమినప్పుడు ఇది ఒక బౌల్లోని కొంచెం ఒక ఫ్యూ డ్రాప్స్ వేసుకొని కలిపేసి మనం ఉంచుతాం. ఉంచిన తర్వాత అది మనం తీసుకోవాలంటే జస్ట్ టచ్ చేయాలి. మన పీచు ఏదైతే స్కాచ్ బ్రైట్ కానీ ఏమైనా ఉంటాయి కదా మనవి, అవి పూర్తిగా అందులో ఉంచకూడదు. వేరే కప్ లో, ఖాళీ కప్ లో ఉంచాలి. యాక్చువల్లీ రెండు అందులో ఉంచితే చాలా లిక్విడ్ వేస్ట్ అవుతుంది అనమాట. అందులో మనం ముంచినప్పుడల్లా కింద పడిపోవడం అవన్నీ అవుతాయి. ఒక పెద్ద బౌల్ కొంచెం తీసుకోండి కింద పడకుండా. తర్వాత వేరే ఒక ప్లేట్ లో ఈ పీచు ఉంచుకోవాలి. సో ఇందులో మనకి లాభం ఏంటంటే, ఈ పీచు మనం ఏదైతే మన స్కాచ్ బ్రైట్ కానీ తర్వాత స్టీల్స్ కవర్ కానీ ఏదైనా ఉంచుకున్నాం, అందులో మనం జస్ట్ డిప్ చేసి అది చాలు. కొంచెం డిప్ చేసి బాగా కిలకరించిన కొంచెం డిప్ చేసి దాంతో మనం గిన్నెలు మనం ఒకసారి డిప్ చేసినప్పుడు ఒక 20 గ్లాసులు వెళ్ళిపోతాయి అనమాట. 20 గ్లాసుల వరకు తోమేసుకోవచ్చు. అంత పవర్ఫుల్ అన్నమాట అది. సో ఒక్కసారి మనం కలిపి పెట్టుకుంటే రోజంతా గిన్నెలు ఎన్ని ఉన్నాయి అన్ని కూడా మనం తోమేసుకోవచ్చు. సింపుల్ గిన్నెలు అంటే సింపుల్ స్టీల్ సామాన్లు, తర్వాత ప్లాస్టిక్ ఐటమ్స్, ఇలాంటివన్నీ చాలా మనం తోమేసుకోవచ్చు. సో చాలా ఈజీగా. సో చాలా ఈజీగా అంటే ఏంటంటే, మన ఇది ఉన్నది ఓ పీచుతో ఇలా ఇలా అంటే చాలు, ఊరికే రగడాయించక్కర్లే. సో అది పోతుంది. అది ఎలా పోతుంది? ఆ మ్యాజిక్ ఏంటో అంతేకాకుండా ఇంకో మ్యాజిక్ కూడా ఉన్నది ఇందులో. సో అదేంటంటే, ఇది యూజ్ చేసినప్పుడు మన సింక్ కూడా కడుక్కోవాలి కదా లాస్ట్ లోని, ఎంగిలైపోతుంది. సో ఆ సింక్ కూడా ఆటోమేటిక్ గా క్లీన్ అయిపోతుంది. సో మనం ఇవి ఒక్కొక్కటి మనం తోమి మనం ట్యాప్ కింద పెట్టుకుంటూ మనం ఒక్కొక్కటి మనం రిన్స్ చేసుకుంటూ పెట్టేస్తుంటాం. ఆ రిన్స్ చేసినప్పుడే ఆ పైనుంచి నీళ్లు పడి కింద గిన్నెలు కూడా ఆటోమేటిక్ గా అవి క్లీన్ అయిపోతుంటాయి.
క్లీన్ గా మీకు షైన్ అవుతూ కనిపిస్తుంటాయి సింక్ లోని. తర్వాత సింక్ లోపల అంటే మన ట్యూబ్ ఉంటుంది కదా! ట్యూబ్ కడగడం అనేది మన తరం కాదు. లేపోతే కొత్త ట్యూబ్ అన్నా మార్చేసుకుంటాం కానీ పాడైతే. సో, అందులోంచి ఎలా క్లీన్ చేస్తాం? అదొక పెద్ద విషయం అన్నమాట. కానీ మీరెప్పుడైతే దీంతో క్లీన్ చేస్తూ ఉంటారో, ఇందులో ఉన్న కెమికల్ అంటే ఇది కెమికల్ అంటే కెమికల్ కాదు. బయోడిగ్రేడబుల్ ప్రొడక్టే ఇది. తర్వాత ఇది హ్యాండ్‌కి ఫ్రెండ్లీ ఉంటుంది. ఇది మనకి దేనితో తయారు చేస్తారు? ఒక ఎక్స్‌ట్రాక్ట్ ఫ్రమ్ కోకోనట్ ఆయిల్ అన్నమాట. కోకోనట్ ఆయిల్ ఎక్స్‌ట్రాక్ట్‌తో దీంట్లో ఉంటుంది. సో, హ్యాండ్స్‌కి మాయిశ్చరైజర్ అయిపోతుందన్నమాట. హ్యాండ్స్ కూడా బాగా అయిపోతాయి. సో, మీరేదైనా అంటే స్క్రాచెస్ కానీ ఏమైనా హ్యాండ్స్ మీద పడితే ఈ సబ్బుతో మీరు తోముకుంటే గనక హ్యాండ్స్ కూడా బ్యూటిఫుల్‌గా ఉంటాయన్నమాట ఎప్పుడు. సో, తర్వాతేంటంటే ఈ లోపల ట్యూబ్‌లు తర్వాత కన్నాల లోపల మనం ఏదైతే వెళ్లి అక్కడ తోమలేమో అలాంటి ప్లేస్ అన్నిట్లోనూ కూడా ఆటోమేటిక్‌గా క్లీన్ అయిపోతుందన్నమాట. సో, ఇది చాలా అద్భుతంగా నేను భావిస్తున్నాను. అందరికీ కూడా ఇది అద్భుతంగానే ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ట్యూబ్ లోపల కూడా క్లీన్ అవుతుందంటే చూడండి. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. సో, తర్వాత ఎక్కడైతే ఇంకోటేంటంటే మనం పెద్ద పెద్ద ప్యాన్‌లు బాగా అంటే మాడిపోయిన ప్యాన్‌లు తోముకోవడం కొంచెం కష్టం ఉంటుంది కదా! సో, నార్మల్‌గా దీంతో కూడా అలా తోముకోవడం కష్టం ఉంటుంది. యాస్ ఇట్ ఈస్. అయితే ఏంటంటే దానికి మనం లిక్విడ్‌లో మిక్స్ చేయకుండా, లిక్విడ్‌లో మిక్స్ చేయకుండా గాఢంగా అంటే కొంచెం కాన్సంట్రేటెడ్‌గా దాని మీద వేసేయడమే. ఎక్కడైతే ఎక్కువ మాడింది లేకపోతే అంటుకున్నదంటే దాని మీద లిక్విడ్ కొంచెం డైరెక్ట్‌గా వేసేసి దాన్ని పూర్తిగా మనం జస్ట్ నేను వీడియో పంపించిన గ్రూప్‌లోని మన వాళ్ళకి వాళ్ళకి మీకు తెలుస్తది. సో, అదెలా కొంచెం దాంతో ఇది చేస్తే చాలనమాట. అది వదిలిపోతుంది. సో, అంటే ఇప్పుడు నాన్ వెజ్ తిన్న వాళ్ళుంటారు. సో, అలాగే వాళ్ళకేంటంటే ఎంత తోమినా స్మెల్ పోదనమాట. ఇలాంటి లిక్విడ్‌తో తోమినప్పుడు ఏంటంటే స్మెల్ అనేది అస్సలుండదు. సో, వెంటనే క్లీన్ అయిపోద్ది. ఇవన్నీ దీని తాలూకా బెనిఫిట్స్ అండి. ఒక్కటి మనం యూజ్ చేసుకుంటే చిన్న ఫ్యామిలీకి ఒక 2, 3 నెలల్లో వచ్చేస్తుంది. 2 నెలలు మినిమమ్ వచ్చేస్తుందండి. సో, ఇంకేంటే పెద్ద ఫ్యామిలీ అంటే 1 ఆర్ 2 1 మంత్ అలాగొస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు బయట కూడా కంపారిటివ్‌లీ మీరు రామ్‌దేవ్‌జీ బాబాది, విమ్ బార్‌లో ఏమన్నా కొన్నా కూడా సో, ఇంచుమించు ఆ రేట్‌లోనే వస్తుంది. కొంచెం అటు ఇటులు ఎక్కువున్నా దీని తాలూకా క్వాలిటీ చాలా హై అన్నమాట. సో, చాలా మంచి క్వాలిటీతో ఇది తయారు చేశారు ఈ ప్రొడక్ట్. ఇది ఇప్పుడు తయారు చేసింది కాదు. 25 ఇయర్స్ బ్యాక్‌నే ఈ ప్రొడక్ట్ రెడీ అయింది. సో, అప్పుడే ఇక్కడ అద్భుతమైన ఫార్ములా వీళ్ళు తయారు చేశారన్నమాట. లాబొరేటరీలో. మన ఇండియన్ ప్రొడక్టే ఇది. సో, డిగ్రేడబుల్ ప్రొడక్ట్. ఇది వాడడం వలన అంటే ఎలాంటి అంటే ప్లాస్టిక్ అది పాడైపోవడం అలాంటివి టప్పర్‌వేర్ సామాన్లవి మంచి కాస్ట్‌లీగా ఉంటాయి కదండీ! సో, అలాంటి వాటికి ఇలాంటి లిక్విడ్ వాడుకుంటే అవి ఎప్పటికి కొత్తలాగే ఉంటాయన్నమాట. అది కూడా ప్లాస్టిక్ కవర్‌తో తోముకోవాలి. పీచులవి యూజ్ చేయకూడదు. టప్పర్‌వేర్ ఇలా కొన్ని ఉంటాయి కదా! మన సామాన్లు సెన్సిటివ్ సామాన్లుంటాయి. అవి ఇలాంటి లిక్విడ్ తర్వాత వాషర్ ఉంటుంది. కొంతమంది లిక్విడ్ వాషర్ అంటే సారీ డిష్ వాషర్ ఉంటుంది. డిష్ వాషర్ యూజ్ చేస్తున్నారు కొంతమంది మన వాళ్ళు. సో, డిష్ వాషర్ యూజ్ చేసినప్పుడు వాళ్ళు లిక్విడ్ వాష్ యూజ్ చేస్తారు. అందులో ఇంత పవర్‌ఫుల్ చక్కటి లిక్విడ్ వాష్ కాన్సంట్రేటెడ్‌గా వేసేసి చక్కగా తిప్పేసారంటే పెద్ద పెద్ద దీంట్లోనే హోటల్స్‌లో అక్కడక్కడ డిష్ వాషర్‌లవి యూజ్ చేస్తూ ఉండొచ్చు బహుశా. సో, అలాంటి అంటే పెద్ద దీంట్లోని డిష్ వాషర్‌లు పెడతారంటే ఈ లిక్విడ్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఈ లిక్విడ్ వాళ్ళకి మనం సేల్ చేయొచ్చు. అక్కడ ఆ హోటల్స్‌లోనక్కడ దీని తాలూకా ఎఫెక్ట్ ఏంటో చెప్పి ఇప్పుడు చిన్న చిన్న హోటల్స్‌లో కూడా మనం వెళ్లి వాళ్ళకి డెమో ఇచ్చి మనం చెప్పొచ్చండి. ఓకేనా? హోటల్స్ దగ్గర కూడా చిన్న చిన్న సైడ్‌ని చిన్న చిన్న దుకాణాల దగ్గర కూడా ఇది సేల్ అవుతది బాగా. సో, ఎందుకంటే ఇది ఎకానమీ. మీరు 230 పెట్టి కొన్నారంటే మీరు ఎన్నో గిన్నెలు ఆహ్, ఆహ్, గిన్నెలు హిసాబ్ లేదనమాట. సో, ఎన్నో ప్లేట్లు, 200, 300 ప్లేట్ల వరకు ఇది తోమగలుగుతది. ఇంకా ఎక్కువే తోమగలదు. ప్లేట్ల మాటే చెప్పాను. గిన్నెలు కూడా తోమగలుగుతది. అన్నీ కూడా దీనికి చాలా కెపాసిటీ ఉంది. కొంతమంది ఆ రోజుల్లో ఇది ఒక్కటే సేల్ చేసి చాలా లెవెల్స్‌కి వెళ్లారనమాట. బిఫోర్ కరోనా మాట చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఈ డెమో ఏం చేయాలి? ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే నేను చెప్పినవన్నీ కూడా పాయింట్ వైస్ రాసుకోండి.
ఓకేనా. సో బుక్స్ పెట్టుకుంటే మీరు పక్కనే మంచిది పెన్ను బుక్ తెచ్చుకోండి, పాయింట్ వైజ్ రాసుకోండి దీని యొక్క లాభాలు ఏంటనేది. సో వండర్ డ్రాప్ వాల్యూ 230 రూపీస్ ఎంఆర్పి, ఇంకా ఇది డిస్కౌంట్ లో ఇంకా తక్కువ ఉంటుంది. అయితే ఇది ఒరిజినల్ ఫార్ములా, ఇక్కడ అన్ని కూడా వివరాలు ఉన్నాయి. సో కాన్సన్ట్రేటెడ్ డిష్ వాష్ లిక్విడ్ దీని పేరు యాక్చువల్లీ. యూసేజ్ డైరెక్షన్స్ కూడా ఇచ్చాడు. అన్ని కూడా మనం ఏ ప్రొడక్ట్ అయినా సరే వెనకాతల యూసేజ్ డైరెక్షన్స్ ఇవన్నీ కూడా చదువుకోవాలి, లేకపోతే వేస్ట్ అవుతాయి. ఒక్కొక్క ప్రొడక్ట్ చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇంకా మనం ఇది ఓపెన్ చేసినప్పుడు, ఇది నేను ఇప్పుడు ఓపెన్ చేసేసాను ఆల్రెడీ, ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేశాను. అయితే ఇలాగ చిన్న పించ్ కొట్టుకోవాలి, ఎక్కువ పూర్తిగా ఓపెన్ చేయకూడదు. ఓకేనా. చిన్న పించ్ పెన్ తోని చిన్న దీంతోని కొట్టుకొని అది మనం పంపుకొని కొంచెం కొంచెం యూజ్ చేసుకోవాలి. చాలా వాల్యుబుల్ అన్నమాట. ఏదైనా 230 రూపీస్ అన్న దీని వాల్యూ మనకి 600 పైన వరకు మనం తీసుకుంటాం అనమాట. సో అలాంటి ప్రోడక్ట్ ఇప్పుడు డెమో చూపిస్తాను. సో నేనేం చెప్పాను డెమోలో, ఒక చెంచా కావాలి, ప్యూర్ వాటర్ విత్ ట్రాన్స్పరెంట్ గ్లాస్, ఇంకా ఒక నూనె కొంచెం. ఓకే. సో ఇది మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ చెంచాకి కొద్దిగా నూనె తగిలించాలి. ఓకే. ఇది నూనె క్యాన్, మన రెస్పిరెన్ ఆయిల్ నేను యూజ్ చేస్తున్నాను. సో మీకు కెమెరాలో ఓకేనా, కెమెరా దగ్గరగా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. 1 డ్రాప్ ఆయిల్ వేస్తున్నానండి దీని మీద, చూడండి అందరూ జాగ్రత్తగా. కొద్దిగా ఆయిల్ వేసాను. ఓకేనా. సో ఈ ఆయిల్ ఏం చేస్తానంటే ఇలాగా దీనికి చుట్టూ స్ప్రెడ్ చేస్తాను అనమాట, చెంచాలో చుట్టూ స్ప్రెడ్ చేస్తాను. ఓకేనా. వెనకాతల ముందు స్ప్రెడ్ చేసేయాలి. ఓకే. మీరు ఇంట్లో కూడా ఎక్స్పెరిమెంట్ చేయండి, ఎవరికైనా చూపించినప్పుడు కూడా ఇది మనం చెయ్యొచ్చు, చాలా బాగా ఇది కనిపిస్తుంది. సో ఇది మీకు కెమెరాలో ఎంత కనిపిస్తుందో నేను చూడాలి. కానీ ఇప్పుడు ఇందులో ఈ వాటర్ లో నేను ఏం చేస్తున్నాను, కొద్దిగా డిష్ వాష్ వేస్తున్నా, 1 డ్రాప్ డిష్ వాషర్ వేస్తున్నా. సో 1 డ్రాప్ ఇదండి, 1 డ్రాప్. ఒక్క డ్రాప్ నేను ఇక్కడ కెమెరాలో కనిపిస్తుంది అందరికి. సో 1 డ్రాప్ వేస్తున్నాను చూడండి. ఓకే. సో కొద్దిగా వేసాను. ఇప్పుడు దీనికి బాగా కలిపేద్దాం, బ్యాక్ సైడ్ నుంచి కలుపుతాను. సో ఓకేనా. సో నొరగల్లాగా వస్తుంది, చూస్తున్నారా. సో ఇప్పుడు ఏం చేయాలంటే, సో ఇందులో మనం చెంచా ఉంచుతామండి. కొంచెం స్టేబుల్ అయ్యాక ఓకే, ఇందులో చెమ్మచ్ ఉంచాలి. చెంచా ఉంచితే మనకి ఇక్కడ కెమెరాలో కనిపిస్తుందో లేదో మనకి కొంచెం కష్టమే ఉంటుంది, కానీ బబుల్స్ లాగా పైకి వస్తూ ఉంటది. నూనె కరిగి నూనె క్లీన్ అయిపోయి బబుల్స్ లాగా పైకి వస్తూ ఉంటుంది అనమాట కొంచెంసేపు తర్వాత. ఓకే. సో అది మీకు కనిపిస్తుందో లేదో కెమెరాలో కొంచెం నాకు డౌటే, ట్రై చేయండి, గమనించడానికి ట్రై చేయండి. సో నేను ఇంకా కనిపిస్తుంది బబుల్స్ లాగా చూసారు, పైన బబుల్స్ వస్తున్నాయి, ఆయిల్ కరుగుతుంది. ఆయిల్ నుంచి అంటే చెంచా నుంచి రావాలి, చెంచా నుంచి ఒక కొంచెం కొంచెం పార్టికల్స్ పైకి తేలుతూ ఉంటాయి అన్నమాట. ఆయిల్ కదా, వాటర్ కంటే కూడా చాలా హల్కా ఉంటుంది కాబట్టి ఇది పైకి తేలడానికి తేలుతూ ఉంటాయి అన్నమాట. కనిపిస్తున్నాయా పైన బబుల్స్, ఆయిల్ తేలి పైకి వస్తుంది. అంత బాగా కనిపించట్లేదు కదా. కనిపిస్తుంది మ్యామ్, బాగా కీన్ అబ్జర్వేషన్ చేస్తే కనిపిస్తుంది. కీన్ అబ్జర్వేషన్ ఉండాలి, అంటే కెమెరా కదా కొంచెం బ్యాక్ సైడ్ రైట్ సైడ్ అన్ని కనిపిస్తున్నాయి. సో పార్టికల్స్ కనిపించడం కొంచెం కష్టం ఉన్నది, నాకు కూడా కనిపించట్లేదు ఇక్కడ కెమెరా నుంచి చూస్తే. సో అదనమాట. సో ఇందులో ఏంటంటే మీకు క్లీన్ అవుతుంది చెమ్మచ్, చూడండి పార్టికల్స్, బబుల్ పార్టికల్స్ లాగా వస్తుంది మీకు. ఇలా తిప్పితే మీకు తెలుస్తుంది, తిరుగుతున్నాయి పార్టికల్స్, ఆయిల్ పార్టికల్స్ అన్నమాట. అవి చెంచా నుండి బయటకు వచ్చాయి. సో బయటకు వచ్చి అంటే దాని మట్టుకు అది వదిలిపోతుంది అనమాట. సో మీకు ఇప్పుడు బాగా కనిపిస్తుంది, నాకు కనిపించింది. ఓకేనా. సో
ఆయిల్ వదిలిన తర్వాత అవి పైకి వచ్చేస్తూ ఉంటది అనమాట. ఓకేనా? సో పైని తేలుతూ ఉంటది. సో జస్ట్ ఓకే. ఆ! ఇది మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి. మీరు స్వయంగా చూస్తే మీకు ఇంకా బావుంటుంది. సో ఇక్కడ ఈ చెమ్మచ్చ తీసిన తర్వాత చూస్తే కూడా మీకు చెమ్మచ్చ పైకి తీసేసాను కదా! సో ఇక్కడున్న ఆయిల్ కంటెంట్ ఏముండదనమాట. ఆయిల్ అంతా కూడా అది తీసేసుకుంటుంది. ఇది మీరు స్వయంగా టచ్ చేస్తే గాని తెలీదు. నేను టచ్ చేశాను. నాకు తెలుస్తుంది. మీరు ఇంట్లో చేసి చూడండి. ఓకేనా? సో ఇది కొంచెం మీరు ఎక్స్‌పెరిమెంట్ ప్రాక్టీస్ చేయండి. 2, 3 సార్లు పర్ఫెక్ట్‌గా వస్తుంది. లేకపోతే ఇంకొక డ్రాప్ కూడా వేసుకోవచ్చు. జస్ట్ 1 ఆర్ 2 డ్రాప్స్ ఏసుకోవాలి. సో ఏసుకుంటే కూడా మీకు ఎక్స్‌పెరిమెంట్ బాగా మీకు చూపించడానికి అవుతుందన్నమాట. సో అది. ఈ చెంచా తాలూకా ఆయిల్ అంతా గ్లాస్ వాటర్‌లో బంక అయిపోయింది గ్లాస్‌లో వాటర్. దీంట్లోనే మనం ఏమన్నా వాటర్ తాగితే ఆయిల్ వాసన వస్తది. తోమాలి బాగా. ఓకే. అదండి. సో ఇది మనకి వండర్ డ్రాప్ సంబంధించిన ఒక రకం ఒక ఎక్స్‌పెరిమెంట్ అన్నమాట డెమో. ఇంకా మనం డెమో ఇంకా చేసి చూపించొచ్చు. మన కెమెరా చక్కగా సింక్ దగ్గర పెట్టేసి. సో గిన్నెలు ఎలాగా మన గిన్నెలు తోమినప్పుడు నీళ్లు కింద పడినప్పుడు కింద గిన్నెలు ఎలా మెరుస్తున్నాయో, కింద గిన్నెలు మెరుస్తాయి. అవి ఎలా మెరుస్తున్నాయి అది మీరు కెమెరాలో ఫోకస్ చేసి చూపించొచ్చు. ఓకేనా? సో అదొక డెమో వెరైటీ ఉంది. సో ఇదండి ఇవాళ డెమో. ఇప్పుడు కాల్ చేద్దాం. నెక్స్ట్ ఐటమ్ నేను కాల్ పెట్టాను. అంటే చాలా చెప్పండి మీరు. ఓకే. నేనొక నంబర్ తీస్తాను. మనకి లిస్ట్ లోంచి నంబర్ తీయాలి కదా కాల్ చేయడానికి. ఓకే. మీ నంబర్ ఏదన్నా చెప్పండి. కాల్ చేస్తాను. సంధ్య గారు మీ నంబర్ చెప్పండి. ఒక నంబర్ ఇవ్వండి. ఆ నంబర్‌కి కాల్ చేద్దాం. ఏంటంటారు? మీ లిస్ట్ లో నంబర్ ఉంది కదా! ఆ! ఇస్తాను మ్యామ్. ఆ! ఇప్పుడే ఇస్తాను. ఓకే. ఓకే. 79 ఓకే. 95 ఒక నిమిషం. చూద్దాం ఎక్స్పెరిమెంటల్‌గా ఆమె ఏంటంటారు. నేనేం చెప్తాను స్క్రిప్ట్ చెప్పేస్తున్నాను. ఆమె పేరేంటండి? పేరు? మ్యామ్. ఆ! భవాని. భవాని. ఓకే. భవాని. భవాని గారు భవాని. వచ్చినట్టున్నారు బాబీ గ్రూప్‌లో. బలాని. గ్రూప్ లో ఉన్నారు మేడం. గ్రూప్‌లో కాకపోతే ఉన్నారు. ఇంకా జాయిన్ ఇంకా అవ్వలేదు. చెప్పలేదు. ఆ. ఓకే. ఓకే. సో అయితే భవాని గారితో జాయిన్ అవ్వండి. మీరే మాట్లాడండి. ఆల్రెడీ ఒకసారి చెప్పి జాయిన్ ఓకే. చేశారు కదా! వేరే న్యూ నెంబర్. న్యూ నెంబర్ ఇవ్వండి. భవాని గారితో మీరు మాట్లాడండి. ఈజీ అవుతుంది మీకు. సో హలో భవాని ఏం ఓకే. చేస్తున్నావు? నేను ఇలా మనం మాట్లాడదాం. తర్వాత ఇందులో యాప్ లోంచి కూడా తీసుకోవచ్చు. కొత్త నెంబర్ కూడా మనం ఏంటది ఆ యాప్ నాకు జ్ఞాపకం రావట్లేదు. ఇదొక మతిమరుపు ఒకటి. ఉండండి. జి జియో ఒక నిమిషం. మేడం ఇంకో నెంబర్ చెప్పనా? చెప్పండి. కోల్డ్ కాల్ అంటారు దీనికి. 80 కాల్ అంటారు. ఇదొక సరదాగా గేమ్ లాగా చేద్దాం. ఏం పర్వాలేదు. పెట్టేస్తారు. వింటారు. ఓకే. ఆ! ఓకే. నేను ముందు 8096 1 మినిట్. నేను ఓపెన్ Sure. చేస్తాను. బోర్డ్ డిస్‌ప్లే. ఓకే. 80 96 96 66 66 5478. 5478. ఓకే. సో ఈమె వాళ్ళు గురించి మనం కాల్ చేస్తాం కదా! కాల్ చేసే ముందు అవును. మనం ఈమె గురించి తెలుసుకొని ఉండాలి. సో ఆమె టీచరా? హౌస్ వైఫా? లేకపోతే ఏం చేస్తుంటారు? బ్యూటీషియనా? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అంటే సింగిలా? లేకపోతే మ్యారీడా? ఇలాంటివి కొన్ని మనం తెలుసుకొని ఉండాలి. సో మీకు ఈ నంబర్ మీరిచ్చారంటే మీకేమన్నా తెలిసుంటుంది ఈ నంబర్‌లో. ఈమె పేరు ఉండండి నేను రాసి హీస్ లెక్చరర్ మ్యామ్.
ఓకే. ఓకే. లెక్చరర్ అంటే లెక్చరర్ ఈ ఇన్ టైంలో గవర్నమెంట్ కాలేజ్. చెయ్యొచ్చా లేదా? లెక్చరర్ అంటే ఈ టైంలో ఇప్పుడు సమ్మర్ హాలిడేసే కదా! పర్వాలేదు. ఓకే. అవన్నీ ఓకే. కూడా ఆలోచించాలి. వాళ్ళు ఏ పొజిషన్‌లో ఉంటారు. లెక్చరర్ అయితే క్లాస్‌లో ఉంటే చేస్తే మన కాల్ వేస్ట్ అవుతుంది. రిసీవ్ చేసుకో లేకపోతే చేసి తిట్టేస్తారు. ఏంటి ఇప్పుడు చేస్తున్నావు నువ్వు అనుకుని. ఓకేనా? సో, ఇదే 8096 65478. ఓకే. సో, ఇది ఈమె పేరు చెప్పండి. బాలు మేడం. బాయ్. బాయా? జెంట్సా? ఆ! ఓకే. బాలు. 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 మా జూనియర్. మీ జూనియర్. హ్మ్. ఓకే. సో, నెక్స్ట్ తిను లెక్చరర్. ఓకేనా? హ్మ్. లెక్చరర్. ఓకే. సో, నెక్స్ట్ ఇంకేంటి? ఏ ప్లేస్‌లో ఉంటారు? ప్లేస్? ప్రకాశం డిస్ట్రిక్ట్ మ్యామ్ యాక్చువల్లీ. ఓకే. కరెక్ట్ విలేజ్ అయితే ఐడియా లేదు. ఓకే. ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో ఆయన వర్క్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇప్పుడు ఆ! ఏంటికంటే ఈ వివరాలు మనం ఎప్పుడు కూడా కలెక్షన్ చేసుకొని ఉంచాలి. ఎవరికైతే కాల్ చేస్తున్నామో కొత్త కాల్ అంటే ఇప్పుడు మన నెట్‌లోంచి కూడా నంబర్‌లు తీయొచ్చు. బ్యూటిక్ నంబర్‌లు మనకి యాడ్‌లు ఇస్తుంటారు కదా! బ్యూటిక్ యాడ్‌లు తర్వాత ఇలా యాడ్‌లుంటాయి. సో, బిజినెస్ లైన్‌లో ఉన్న వాళ్ళైతే సులువుగా బిజినెస్ గురించి అర్థం చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో, అలాగా హ్మ్. ఇప్పుడు బుక్ షాప్స్ తర్వాత ఇలాగ యాడ్‌లొస్తుంటాయి కదా! యాడ్‌ల నంబర్‌లు ఎప్పుడు డిస్‌ప్లే చేస్తారు. ఎందుకంటే మనం కాల్ ఆ! చేస్తే ఎవరైనా కస్టమర్ కాల్ కాల్ చేయాలి కదా చేయడానికి. వాళ్ళకి. అలాంటి నంబర్‌లు కూడా హ్మ్. మనం చూసుకొని కలెక్షన్ చేసుకొని ఉంచుకోవచ్చు. లేడీస్ నంబర్స్ జెంట్స్ అంటే బాయ్స్ అంటే ఒకేళ కంఫర్టబుల్ అయితే బాయ్స్ నంబర్స్ కూడా ఉంచుకోవచ్చు. అయితే మనకి తెలియని వాళ్ళు కదా! నేను ముందుగా లేడీస్ నంబర్స్ అని నేను చెప్తున్నానంతే. సో, లేడీస్ అందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. గర్ల్స్, బాయ్స్ అందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. అందరికి కూడా మనం చెప్పొచ్చు. అయితే మన పేరు, తర్వాత ఆళ్ళ ప్రొఫెషన్, ఆళ్ళ ప్లేసు, వాళ్ళ ఏజు అన్నీ కూడా మనం ఒక చోట రాసుకోవాలి. సో, వాళ్ళు లెక్చరర్ అయ్యుంటే ఏ టైంలో చేయాలి కాల్, లేకపోతే ఇంకేంటో బ్యూటీషియన్ అయ్యుంటే బ్యూటీషియన్ బిజినెసోళ్ళంటే 3-4 బాగా బిజినెస్ వాళ్ళకుంటుంది. సో, వాళ్ళు ఆ టైంలో ఎత్తరు. ఫోన్‌లెత్తరు. వాళ్ళకి నైట్ టైమ్ 8 కల్లా ఇంటికి చేరుకుంటారు. సో, 8కి చేయొచ్చు. ఇలాగ టైం కూడా మనం వాళ్ళని బట్టి మనం సెట్ చేసుకోవచ్చనమాట. ఎవరికైతే కాల్ చేస్తున్నామో వాళ్ళని బట్టి సెట్ చేసుకుంటాం. సో, ఇక్కడ నేను కాల్ చేస్తున్నాను. నేను మరి నా నంబర్ ఎలా వచ్చింది అని అంటారు. సంధ్య గారు ఇచ్చారండి అని చెప్తాను. ఓకేనా? ఆ! ఓకే. సో, కాల్ చేస్తున్నాను. ఇందులో చెప్పాల్సిన మనం కాల్ చేసి ఏం చెప్తాము? హలో. మీరు బాలు గారు మాట్లాడుతున్నారా? అని చెప్తాను. ఓకే. బాలు గారు ఆహ్, హ్మ్. మాట్లాడుతున్నారా? సో, నేను సో అండ్ సో జయశ్రీ ఆచారి అండ్ ఒక బిజినెస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను మీతోని. మీ నంబర్ నాకు సంధ్య గారు ఇచ్చారు. సో, అందువలన నేను మీకు కాల్ చేస్తున్నాను. సో, ఇవన్నీ చెప్తాను. చెప్పిన తర్వాత ఏం చెప్తాను, నేను మీకు బిజినెస్ గురించి మాట్లాడాలి. మాకు అంటే మంచి స్టార్టప్ ఉన్నది. సంధ్య గారితో కలిసి మంచి స్టార్టప్ మేము మొదలుపెట్టాము. మీకు అది చెప్పాలంటే 30 మినిట్స్ టైం కావాలి. ఏ టైంలో మీరు అవైలబుల్ ఉంటారు? ఈవినింగ్ 5 లేకపోతే మార్నింగ్ 11 అని ఇలాగ నేను అడుగుతాను. ఓకేనా? సో, వాళ్ళు చెప్తారు, "మేడం మీరెవరో నాకు తెలీదు" అంటారు ఫస్ట్ పాయింట్. ఏదో ఒకటి చెప్తారులే. చెప్పకుండా ఉండరు. సో, అన్నిటికి రెడీగా ఉండాలి. వాళ్ళు ఏం చెప్తారన్నా రెడీగా ఉండాలి. సో, నేను అంత తెలీదు కదా! సో, ఏదో ఒకటి చెప్పడానికి కూడా ఛాన్స్ ఉన్నది. సో, నేను కాల్ చేస్తున్నాను ఉండండి. స్పీకర్‌లోని పెడుతున్నా. ఎత్తట్లేదు. బిజీ. హలో. 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 బాలు గారు మాట్లాడుతున్నారండి? ఆహా! గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. నా పేరు జయశ్రీ ఆచారి.
నేను సంధ్య గారికి తెలుసు. సంధ్య గారు మీ నంబర్ ఇచ్చారు. యాక్చువల్లీ మేము కొత్తగా ఒక స్టార్టప్ మొదలు పెడదామని అనుకుంటున్నామండి. సో, మీరు కూడా అందులో ఏమన్నా నేను జయశ్రీ ఆచార్య అండి. నేను ఇక్కడ నేనొక బిజినెస్ స్టార్ట్ చేశాను సంధ్య గారితో కలిసి. సో, ఆ వివరాలు సంధ్య గారు మీ నంబర్ ఇచ్చారు. ఓకే. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ అయితే మీరు కూడా మాతో రావచ్చని చెప్పేసి ఆవిడ కూడా అంటున్నారు. సో, మీరు అంటే మా వివరాలు చెప్పాలంటే కొంచెం టైం పడతదండి. ఒక 30 మినిట్స్ టైం పడుతుంది. సో, మీరు మాట్లాడడానికి వీలుగా ఏదైనా టైం ఇవ్వండి. ఈవినింగ్ 8 కానీ, 5 కానీ ఎప్పుడు వీలవుతుందో చెప్పండి. ఒక 30 మినిట్స్ కావాలి మాకు షేర్ చేయడానికి. ఓకే. ఈవినింగ్ 8 అలా కాల్ చేయండి మేడం. 8 ఆ టైంకి. 8కా? ఆ! ఓకే. ఈవినింగ్ 8కి కంఫర్టబుల్ కదా మీరు? ఒక 30 మినిట్స్ ఓకేనా? ఓకే. ఓకే ఆ! మేడం. ఓకే. ఓకే. థాంక్స్ అండి బాలు గారు. నేను సంధ్య గారితో కూడా చెప్తాను. సో, ఈవినింగ్ 8కి ఆమె కానీ, నేను కానీ మీతో కాల్ చేస్తాం. ఓకేనా? మీరొక డైరీలో రాసుకొని ఉంచుకోండి. ఓకేనా? సో, ఆ! 8కి మాకు అంటే ఇంకా మీటింగ్స్ ఉన్నాయి. సో, మీ పేరు మేము కూడా రాసుకుంటున్నాము. సో, అప్పుడు మేము మీకు ఓకే. చెప్తాం. ఓకేనా? కాల్ వస్తుంది మీకు 8కి. ఓకే. 8కి 30 మినిట్స్. ఓకే. ఓకే. థాంక్స్ అండి బాలు గారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. ఓకే. ఓకే. ఆ! సంజయ్ గారు మీకు 8కి కాల్ చేయండి. తనతో అన్ని చెప్పేయండి. మీకు నేను తయారు చేసి థ్యాంక్ యూ ఉంచానండి. మ్యామ్. ఓకేనా? ఓకే మేడం. రేష్మ గారు మీ నంబర్స్ ఏమన్నా ఉన్నాయా చెప్పండి. ఇంకో కాల్ చేద్దాం. రోజుకి 2 కాల్స్ చేయాలి కదా! రోజుకి 2 కాల్స్ చేయాలి. అంతే చాలు. అర్థమైందా? మనం పెద్ద ఏంటి చెప్పాను కదా! ఇదొక పెద్ద బిజినెస్. ఎంతో భయంగా ఏంటి ఇంతమంది ఎవరు రావట్లేదు ఏంటి కానీ ఒక చిన్న లాజిక్ ఉందండి ఇక్కడ. ఏంటంటే వర్డ్స్ మనం ఏ విధంగా ఇప్పుడు కమ్యూనికేషనే కదా! ఇప్పుడు మన బ్రెయిన్‌లోది వాళ్ళ బ్రెయిన్‌లోకెళ్ళాలి. ఓకేనా? మన బ్రెయిన్‌లో నాలెడ్జ్ ముందు మనం నాలెడ్జ్ ఉంచుకోవాలి. ఫస్ట్ మనం పర్ఫెక్ట్ క్లారిటీ కావాలి. మనం ఎందుకు చేస్తున్నాం? మనం దేని గురించి చెప్తున్నాం? ఏంటి అనేది క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీ మనం తెచ్చుకున్న తర్వాత వినండి వీణా గారు మీకు కూడా నాకు తెలిసినవన్నీ చెప్తున్నాను. మీరు కూడా ఒక కాల్ చేసేయండి ఇవాళ. ఒక నంబర్ తీసుకొని. ఓకేనా? స్వప్న గారు మీరు కూడా ఇదంతా ఒక ఉద్యమంలాగా చేసుకుందాం మనం అందరూ కలిసి. ఓకే. మీరు కూడా ఒక కాల్ ఇప్పుడే చేయండి. పోనీ మనకు టైం ఉన్నది. ఇంకా 1 అవర్ ఇంకా 15 మినిట్స్ టైం ఉన్నది. సరే ఇది నేను చెప్పేస్తాను. తర్వాత ఎవరైనా కాల్ చేస్తారంటే నేను వెయిట్ చేస్తాను. ఓకేనా? సో, ఒక టెక్నిక్ చెప్తాను మీకు ఇందులో. మనం ముందు కాల్ చేసినప్పుడు మన టోన్ పిచ్ కరెక్ట్‌గా ఉండాలి. ఓకేనా? కొత్త వాళ్ళు కాల్ చేసినప్పుడు మనకి దేని పరిచయం అవుతుందండి? ఆ టోన్ తాలూకా లీడర్‌షిప్ క్వాలిటీ మనలో వచ్చేయాలన్నమాట. ఆ టోన్ హలో అండి బాలు గారు ఆహ్, మీకు టైం ఉంటదండి కొంచెం మాట్లాడాలి. నో అలో చేయరాయన. ఆ! అర్థమైందా? అలా కాదు. ఆ పిచ్ మనం మేనేజ్ చేయాలి. ఒక రేంజ్‌లో మనకదొస్తుంది. మెల్లిమెల్లిగా మన లీడర్‌షిప్ వీడియోలవన్నీ చూస్తే వాళ్ళు చెప్తుంటారు. యూట్యూబ్‌లో బోలెడు వీడియోలున్నాయి. లీడర్‌షిప్ క్వాలిటీ. మనందరం ఇక్కడ లీడర్స్ అన్నమాట. సో, లీడర్‌షిప్ క్వాలిటీ తాలూకా పాయింట్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు రోజు. సో, ఇలాగ మీరు ఈ పిచ్ ఒకటి మెయింటైన్ చేయాలి. ఓకేనా? సెకండ్ క్లారిటీ మెయింటైన్ మీకు కాల్ చేసినప్పుడు క్లారిటీ ఉండాలి. సో, ఉండండి నేనిప్పుడే చెప్తాను. నా నంబర్ నాకు తెలీదు. నేను అప్లై‌ని అడిగి చెప్తాను. ఇలాగ కాదు. ఏదైనా క్వెషన్ అడిగితే మనం క్లారిటీగా మన ఆన్సర్ ఇవ్వగలగాలి. అంత నాలెడ్జ్ పూర్తిగా మనం గెయిన్ చేసుకొని ఉండాలి. రోజుకి 2 వీడియోలు చూస్తూ ఉంటే నాలెడ్జ్ ఆటోమేటిక్‌గా ఇంప్రూవ్ అవుతుంది. ఒక్కసారి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోరు కదా! ఎన్నో సంవత్సరాలు కష్టపడిన తర్వాత వాళ్ళవుతారు. అలాగే ఇక్కడ కూడా ఒక్కసారి మనకి సక్సెస్ వచ్చేది. ఎన్నో రకాల అప్ అండ్ డౌన్స్, ఎన్నో రకాల మనం నేర్చుకున్న తర్వాత మనకి వస్తుందనేది మనకి ట్రూత్ అన్నమాట ఇక్కడ. ఆ! పిచ్ మెయింటైన్ చేయాలి. క్లారిటీ మెయింటైన్ చేయాలి. మాటలో క్లారిటీ, ఓకే. మాటలో స్మూత్‌నెస్ ఉండాలి. ఎక్కువ ర్యాష్‌నెస్ ఉండకూడదు. కొత్త వాళ్ళు మనం మాట్లాడినప్పుడు. ఓకేనా? సో, మనం ఎప్పుడు కూడా ఒక డౌన్ టు ఎర్త్‌లోనే మాట్లాడాలి. ఓకేనా? సో, ఇవన్నీ కూడా మనకి పాయింట్లుండాలి. ఎంతవరకు వాళ్ళు మన దాంట్లో జాయిన్ అవ్వరో అంతవరకు మనం వాళ్ళకి బాగా చూసుకోవాలి. రెస్పెక్ట్ ఇచ్చి చక్కగా మాట్లాడుతూ ఉండాలి.
ఫస్ట్ లిస్ట్ తయారు చేయాలి. వీణ గారు మీరు లిస్ట్ తయారు చేసుకున్నారా? లిస్ట్ తయారు చేసుకోవాలి. లిస్ట్ మీది ఎప్పుడు కూడా పెంచుతూ ఉండాలి. ఎలా పెంచుతారు లిస్ట్ చెప్పండి వీణ గారు, మీరు ఒక ఐడియా చెప్పండి. లిస్ట్ ఎలా పెంచుతున్నారు మీరు? ఆ ప్రాసెస్ ఇంకా చేయలేదా? మేడం నేను విన్నాను కానీ నాకు అది ఎందుకో ఇంకా అంత సరిగ్గా చేయటం రాలేదు మేడం ఇది. రాలేదా? పర్వాలేదులేండి, వచ్చేస్తుంది. అదేంటి పెద్ద బ్రహ్మ విద్య కాదు. లిస్ట్ చేయడం అంటే ఏంటంటే మనకి తెలిసిన వాళ్ళ పేర్లన్నీ ఒక రికార్డులో రాసుకోవాలి. మనం మాట్లాడకపోని ఒక రికార్డులో మనం రాసుకోవాలి. వాళ్ళు ఎవరంటే మన చిన్ననాటి స్నేహితులు, మన కాలేజ్ ఫ్రెండ్స్, తర్వాత కొలీగ్స్, ఒకవేళ జాబ్ చేస్తుంటే కొలీగ్స్, తర్వాత ఒకవేళ ఇన్లాస్ అత్తగారి ఇంట్లో కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారండి. అందరూ కూడా అంటే ఆపోజిట్ ఉండరు. కొంతమంది హెల్పర్స్ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు. ఇంకా బ్రదర్స్, సిస్టర్స్ తాలూకా ఫ్రెండ్స్, వాళ్ళ తాలూకా ఇన్‌లాస్, ఎవరైతే ఫ్రెండ్లీ నేచర్ ఉన్నారో అన్నీ కలిపి ఎంతమంది ఉంటారండి? ఒక 50 మందన్నా అవుతారు. లేకపోతే అమ్మ తాలూకా, మమ్మీ తాలూకా ఫ్రెండ్స్, ఆంటీలు, తర్వాత మౌసీలు, తర్వాత ఫాదర్ తాలూకా ఫ్రెండ్స్, వాళ్ళ తాలూకా పిల్లలు. ఇప్పటికే బోలెడు మంది అయిపోయి ఉంటారు కదా! ఒక 50 మంది అయిపోయి ఉంటారు. వీణా గారు ఇవాళంతా లిస్ట్ రాసేసుకోండి మీరు కూర్చొని. ఇదే లిస్ట్. ఇంకా తర్వాత హెల్పర్స్, మన హెల్పర్స్ అంటే మన పాల వాళ్ళు, తర్వాత కిరాణా షాప్ వాళ్ళు, ఇలాగ బుక్ స్టాల్స్, తర్వాత బ్యూటీషియన్, తర్వాత బ్యూటిక్ ఆవిడ, టైలరింగ్ ఆవిడ, అందరూ మన హెల్పర్స్ ఉంటారు కదండీ! వాళ్ళ పేర్లన్నీ కూడా మనం రాసుకోవచ్చు. ఎన్ని పేర్లన్నా రాసుకోవచ్చు. మనకు తెలిసిన వాళ్ళ పేరు రాసుకోవడం అంటే పేరు, వాళ్ళ నంబర్, వాళ్ళ ప్లేసు, వాళ్ళ తాలూకా ప్రొఫెషన్ 4 కాలమ్‌లో మనం రికార్డ్ తయారు చేసుకోవాలి. ఆ రికార్డ్ ఏంటంటే ఒకసారి ముందు రికార్డ్ ఒక 50 మందితో తయారైన తర్వాత దాన్ని పెంచుకునే విధానం ఏంటంటే కొత్త మనుషుల్ని మనం అందులో యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఎలా అంటే పిల్లల తాలూకా స్కూల్‌కెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకెక్కడికైనా మందిరానికెళ్ళినప్పుడు, సోషల్ గ్యాదరింగ్‌కెళ్ళినప్పుడు అక్కడ కొత్త మనుషులతో కావాలని మనం పరిచయం చేసుకోవాలి. వాళ్ళు మన దగ్గరికి రారు కదా! సో, మనలాగా కనిపించే కొంత అంటే ఫ్రెండ్లీగా ఉన్న మనిషి, హలో అండి నేను సో అండ్ సో, సో మీ అని చెప్తే వాళ్ళు కూడా సో అండ్ సో అని ఆళ్ళు కూడా చెప్పడం మొదలు పెడతారు. సో, అలాగ పరిచయం చేసుకొని సరే ఎప్పుడైనా అవసరం ఉంటే మీకు కాల్ చేస్తాను. రీసెంట్‌గా నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో, దాని గురించి మీకు కావాలంటే మీకు కూడా మేము చెప్తాము అన్నీ కూడా వివరాలు అని చెప్పేసి ఒకసారి మీతో మాట్లాడతాం. మీరు నచ్చితే మీరు అందులో రావచ్చు. ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసినప్పుడు మీకు కాల్ చేస్తాం. ఇలాగ ఏదో ఒక మనం ఒక స్క్రిప్ట్ ఉంచుకోవాలి దగ్గర. ఎప్పుడు కూడా స్క్రిప్ట్ రెడీగా ఉంచుకోవాలి మాట్లాడడానికి. సో, అది మాట్లాడి నంబర్ ఇస్తారు. ఓకే అండి. కొందరిస్తారు, కొందరివ్వరు. పోనీ ఎవరినో వదిలేయండి. ఇచ్చినోళ్ళు ఇస్తారు. సో, అలా ఎళ్ళినప్పుడు ఒక 10 మందితో మాట్లాడితే ఒక 2 నంబర్‌లన్నా వస్తాయి. సో, అలాగా మన నంబర్‌లు ఉంచుకుని, సో, వాళ్ళ తాలూకా ఇదే చెప్పాను కదా! వాళ్ళ ఏజు, వాళ్ళ ప్లేసు, అన్నీ కూడా మనం అక్కడ రాసుకోవాలి కూడా వెంటనే. మర్చిపోతే ఎంతమందితో మాట్లాడతాం కదా! జ్ఞాపకం ఉండదు. అన్నీ ఒక రికార్డ్‌లో మనం ఉండాలి. ఒక డేట్‌తో సహా మనం రాసుకుంటే, అది మనకి ఏంటవుతుంది రా మెటీరియల్ అన్నమాట. రా మెటీరియల్ అంటే ఆ రా మెటీరియల్ లీడ్స్ అన్నమాట. ఈ లీడ్స్‌ని కస్టమర్‌గా మార్చుకోవాలి. సో, దానికొక ప్రాసెస్ ఉంటుంది. సో, అది మనం నెక్స్ట్ మనం చెప్పుకుందాము. వీణా గారు మన దాంట్లోని మా యూట్యూబ్ ఛానల్‌లోని డే 1, డే 2, డే 3 అన్నీ కూడా మేము వర్క్‌షాప్స్ పెట్టాము. 30 డేస్ వర్క్‌షాప్ అని చెప్పేసి. అది మీరు చూడండి. డే 1, డే 2, డే 3 చూస్తే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి. ఆ! సరేనా? సో, రేష్మ గారు మీకు నంబర్ దొరికిందా ఏదైనా కొత్తది? అంటే మీరు రాసుకున్న దాంట్లో లిస్ట్‌లోని. ఉంది మేడం నెంబర్. చెప్పండి. ఒక గేమ్ లాగా మనం కాల్ చేద్దాం. అయితే అయింది లేకపోతే లేదు. ఓకేనా? ఓకే. చెప్పండి. రాస్తున్నాను. 80 80 968 968 9111 9111 4. 4. ఓకే. ఈమె పేరండి? తిరుమల మేడం. తిరుమల. ఓకే. తర్వాత ఏం చేస్తుంటారు? తను మామూలు కాలేజ్‌లో అడ్మినిస్ట్రేషన్‌లో చేస్తుంది మేడం. ఓహో! అడ్మినిస్ట్రేషన్ అయితే తను దొరకపోవచ్చు. ఎలక్షన్స్ కదా! వాళ్ళకి ఏదన్నా పనులుంటే ఉండొచ్చు. అంటే గవర్నమెంటా? లేదు మేడం, ప్రైవేటే. కాలేజ్‌లో అడ్మిన్ డిపార్ట్‌మెంట్‌లో ఓకే. చేస్తుంది మామూలు. అయితే పర్వాలేదు.
ఒకసారి కాలు ఎత్తించలేండి, పర్వాలేదు. ఏం కాదు. సరే, ఏ ఊరండి తింది? ఒంగోలు మేడం, ప్రకాశం డిస్టిక్. సేమా, ఓకే. ప్రకాశం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్. ఈమె మీ స్నేహితురాలా ఏంటి? మీకు రిలేషన్ ఏంటండి? మీరు ఫ్రెండ్ మేడం తను. ఆహా, ఫ్రెండ్. ఫ్రెండేనా? ఓకే. ఫ్రెండ్ చిన్నప్పుడు ఫ్రెండా, కాలేజ్ ఫ్రెండా, ఇప్పుడు ఫ్రెండా? నుంచి తెలుసు మేడం. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు చూడండి రేష్మా గారు, ఇప్పుడు ఈ నెంబర్ నేను తీసుకున్నాను కదా, ఈ కాల్ మీరు కూడా చేయగలరు. ఓకే. సేమ్ డైలాగ్ చెప్పి సేమ్ స్క్రిప్ట్ మీరు ఒక చోట లేకపోతే రాసుకోండి తడబడకుండా. ఎందుకు మీ ఫ్రెండే కదా, ఫ్రీగా మాట్లాడండి. ఓకేనా? మీరు చెయ్యండి, మీరు చేస్తే ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడే చెయ్యండి, మన ఎదురుగానే చెయ్యండి. స్పీకర్ లో పెట్టండి. సేమ్ నేనేం చెప్పానో అదే చెప్పండి. హలో, అదే మీకు తగ్గట్టు. అంటే మీ ఫ్రెండ్ కదా, హలో తిరుమల ఏం చేస్తున్నావు ఇప్పుడు, బిజీనా ఏంటి, 1 minute మీతో మాట్లాడాలి, సో భోజనం చేసావా, ఏం తిన్నావు, ఇలా కొంచెం అవుతుంది కదా. ఫ్రెండ్స్ అంటే కొంచెం అటు ఇటు మాట్లాడితే, సరే తిరుమల నేను ఎందుకు కాల్ చేశానంటే, మేము కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్అప్ మొదలు పెడుతున్నాము. సో జయశ్రీ ఆచార్య అని మా గ్రూప్ ఒకటి స్టార్ట్ అయింది. నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇదేంటంటే సైడ్ బిజినెస్ లాగా చేసుకోవచ్చు. ఒకవేళ నీకు ఇష్టమైతే నువ్వు కూడా చేసుకోవచ్చు. అందుకే నీకు జ్ఞాపకం వచ్చి నీకు కాల్ చేశాను అంటే చెప్పడంలో కూడా కాన్ఫిడెన్స్ ఉండాలన్నమాట. తర్వాత ఏంటి నవ్వుతున్నాడు బాబు, నేను తనతోనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. హలో, ఓకే. కాన్ఫిడెన్స్ తో మాట్లాడండి. తర్వాత ఏం చెప్తారు, మీ ఎప్పుడు టైం ఉంటుంది, 30 నిమిషాలు టైం కావాలి, ఈవినింగ్ 8కి చైనా 5కి చైనా అని చెప్పేసి అడగండి. సో ఆమె టైం ఇస్తారు కదా, సరే సరే 30 నిమిషాలు అంటే ఇప్పుడే చెప్పంటే ఎప్పుడు చెప్పొద్దు. ఇప్పుడే చెప్పి నా 30 నిమిషాలు నాకు టైం ఉన్నదంటే ఎప్పుడు వాళ్ళకి చేయకండి. ఎందుకంటే ప్రిపరేషన్ లేదు కదా, మనం ఏంటేంటో చెప్పేస్తా అంటే కష్టం. సో ముందు ప్రిపేర్ అవ్వాలి, ఏం చెప్పాలో ఆ పాయింట్స్ అన్ని చెప్పాలి కదా. సో అందుకే టైంలోనే చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, లేదు ఇప్పుడు ఇంకో కాల్ ఉన్నది నాకు, నేను ఇంకో టైం రేపు కానీ ఇవాళ కానీ సాయంత్రం 8కి కానీ 5కి కానీ చెప్పు అంటే ఆవిడ చెప్తారు. చెప్తే అప్పుడు మీరు కాల్ చేసి మాట్లాడాలి. మీరు డైరీలో ఆ పేరు, ఆవిడ నెంబరు, ఆవిడ ఏ టైం చెప్పారో రాసుకోవాలన్నమాట. ఓకేనా రష్మ గారు? స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయండి. ఏం భయం అక్కర్లేదు. మీ ఫ్రెండే కదా. మేడం ఓకే ఓకే. మేడం వినిపిస్తుంది వాయిస్? వినిపిస్తుంది వినిపిస్తుంది. హలో, వినిపిస్తుంది. తనకి మొన్న ఒకసారి తనకి వినిపించా మేడం ఇట్లా అని. ఓకే ఓకేనా. వద్దా అని అందుకు అడుగుతున్నా. అంటే ఈ బిజినెస్ గురించి చెప్పాను తనకి ఆల్రెడీ చెప్పారా? అయితే కొత్త నెంబర్ ఇవ్వండి. సరే, నేను చెప్పినప్పుడు నేను చేయనా కాలు? నేను చేయనా? చేయండి. నేను చేసి చూస్తాను ఒకవేళ ఏంటంటుందో తను. ఓకేనా? సో అది మీరు ఆల్రెడీ కొత్త నెంబర్ అయితే మీకు లాభం ఉంటుంది. ఎందుకంటే ఇంకో కాంటాక్ట్ మీకు అంటే ఇంకోటి రన్ లో వస్తుంది, లైన్ లో వస్తుంది. సరే సరే, నేను ఇప్పుడు కాల్ చేసి చూస్తాను, చూద్దాం ఏంటంటారు. ఒకవేళ మీరు ఈవినింగ్ టైం ఇస్తే మీరు రెడీ అయిపోండి చెప్పడానికి ప్రొడక్ట్స్ గురించి, బిజినెస్ గురించి. ఓకేనా? ఇంకో కాల్ అయిపోతుంది, టైం అయిపోతుంది. ఈ కాల్ చేసేసి ఇంకొంచెం ఏదో నేను ఎండింగ్ చేస్తాను. ఓకేనా? సో వీణా గారు, సప్న గారు ఇలాగే చేసేసుకోండి మీరు కూడా. ఓకే. ఇవాళ చేసుకోండి. ఏవో ఒక నెంబరు తీసుకుని తర్వాత మీకు తెలిసిన వాళ్ళ నెంబర్, కొత్త నెంబర్లు ఉంటాయి కదా ఏవోటి. సో ఇలాగ మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్నామండి అని స్క్రిప్ట్ తయారు చేసుకోండి మాట్లాడడానికి. ఇవాళ చెయ్యండి, మీది కూడా స్టార్ట్ అయిపోతుంది బాగా. వీణా గారు మీరు కూడా ఉండండి, నేను ఓపెన్ చేస్తున్నాను మొబైల్. ఓకే. ఎయిట్ 096891114 నా? ఓకే, అంతేనా రేష్మ గారు? రేష్మ గారు హలో, 8096891114 నా? అంతేనా? అంతే మేడం. ఓకే ఓకే.
సరే నేను కాల్ చేస్తున్నాను, స్పీకర్ లో ఉమ్. పెట్టండి, వినండి ఏంటంటున్నారు. కాలే, బాలాజీకి ఏం వస్తుంది? ఓకే. లేదు, ఎత్తట్లేదు, బిజీగా ఉంటుంటే. అవుట్ ఆఫ్ సర్వీస్ వస్తుంది. తనేంటో పే చేయలేకపోయి ఉంటారు. ఓకే, రేష్మ గారు అవుట్ ఆఫ్ సర్వీస్ వచ్చింది. ఓకేనా? అవుతుంటది చూడండి, కొన్ని నెంబర్లు అవుట్ ఆఫ్ సర్వీస్ వస్తాయి, కొన్ని నెంబర్లు అవుతుంటాయి. కొంతమంది ఓకే చేస్తారు, కొంతమంది నో చెప్తారు, రిజెక్షన్స్ చెప్తారు, అన్ని ఉంటాయండి. ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అన్నిటి కూడా రకరకాల ఎక్స్పీరియన్స్ మనకి ఉంటుంది అనమాట. ఏంటంటే ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాలి, నేను షేర్ చేయాలి. అంటే ఇప్పుడు మనం కొత్తగా మనకు స్టార్ట్అప్ పెట్టినప్పుడు కూడా, ఇప్పుడు అందరూ కూడా ఆత్మ నిర్భర్ అని, ఆ తర్వాత అంటే స్వయం సంపాదన ప్రతి వాళ్ళకి ఉండాలని మన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు. అంత ఎంకరేజ్ చేస్తున్నారు, లేడీస్ కి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నో రకాల సదుపాయాలు ఇచ్చారు. ఇలాంటి టైంలో కూడా మనం ఏమీ చేయలేకుండా ఉన్నామంటే కూడా మనకి ఇన్సల్ట్ కదా. సో ఎన్నో సదుపాయాలు ఇప్పుడు వచ్చాయి కాబట్టి చేసుకోవడానికి, ఆన్లైన్ లో చాలా ఫెసిలిటీలు వచ్చాయి కాబట్టి తప్పకుండా అందరూ ఏదో ఒకటి చేసుకోవాలి. ఇది కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి. అయితే ఏంటి ఇక్కడ మనకి ఇది ఎందుకు చెయ్యాలి అనే దానికి, మోదీ కేర్ ఎందుకు చెయ్యాలి అనే దానికి ఒక ఆన్సర్ చెప్తాను మీకు. ఎందుకంటే ఇది మీకు ఎంజాయ్ చేస్తారనమాట. ఇందులో చూడండి, ఎప్పుడైనా మనీ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుందండి? మనీ ఎప్పుడు కూడా మనకి సొసైటీ నుంచి జనరేట్ అవుతుంది. ఇప్పుడు జాబ్కి వెళ్ళామనుకోండి, జాబ్కి వెళ్తే మనీ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? మన ఓనర్ ఇస్తారు, అంతే కదా. ఎవరిస్తారు మనకి మనీ? జాబ్ చేసాము, ఒక జాబ్ వర్క్ చేసాము, ఎట్లా మంత్లీ శాలరీ వస్తుంది. సో మన ఓనర్ ఇస్తారు, ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళు ఇస్తారు. సో ఆయనకి ఎవరు ఇస్తారండి మనీ? అర్థమైందా? ఆ హెడ్ మనకి ఎలా ఇస్తున్నాడు మనీ? అర్థమైందా? ఇప్పుడు ఆయనకి ఎలా వస్తుంది? ఆ పెద్ద ఆయన, ఒక ఆయన కంపెనీ పెట్టుకున్నాడు, ఆఫీస్ పెట్టుకున్నాడు, ఏదో పెట్టుకున్నాడు. సో అతను ఏదో ఒక ప్రాసెస్ చేస్తారు మనీ సంపాదించడానికి. ఓకేనా? సో అతను సొంతంగా ఒక యజమాని కాబట్టి అతనిది ఒక ప్రాసెస్ ఉంటుంది. అతనికి ఎలా వస్తుంది మనీ? ఒకవేళ అతనికి వస్తుంది అంటే సొసైటీ నుంచి జనరేట్ అవుతుంది మనీ, పీపుల్ దగ్గర నుంచే మనీ జనరేట్ అవుతుంది. సేవలు ఇవ్వడం, ప్రతిగా మనం మనీ తీసుకోవడం, సేవలు ఇవ్వడం, ప్రతిగా మనం మనీ తీసుకోవడం, ఇదే జరుగుతుంది. ఇప్పుడు కాలేజెస్ ఉన్నాయి, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా సేవలు అంటే ఏంటి? వాళ్ళందరూ కూడా పిల్లల్ని డెవలప్ చేయడానికి వాళ్ళు ఎన్నో పథకాలు ఇవన్నీ చేసుకుని అదొక పెద్ద ఇండస్ట్రీ కదా, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ. అలాగే డాక్టర్స్, అదొక పెద్ద ఇండస్ట్రీ, మెడికల్ ఇండస్ట్రీ అది. సో ఇలాగ ఏంటంటే ఒకరికి వాల్యూస్ ఇవ్వడం, వాల్యూ తీసుకోవడం, వాల్యూస్ ఇవ్వడం, వాల్యూ, ఇదే కదా. సో అదే ఇది మన ఈజీగా మెథడ్ లో, మోదీ కేర్ లో చాలా ఈజీగా మనం వాల్యూ ఇవ్వగలుగుతాం. ఫస్ట్ పాయింట్, మనం వాల్యూ ఇచ్చిన తర్వాత మనం వాల్యూ ఎక్స్పెక్ట్ చేస్తాం, అంతే కదా. సో వాల్యూ ఇవ్వడం అంటే ఏంటి ఇక్కడ అంటే, మనం ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ మార్నింగ్ నుంచి రాత్రి పడుకునే వరకు, రాత్రి పడుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ వరకు కూడా ఉపయోగించేటటువంటి అన్ని ప్రొడక్ట్స్, 24 అవర్స్ ప్రొడక్ట్స్ ఇక్కడ ఉంటాయి మోదీ కేర్ లో. ఓకేనా? ఇందులో మార్నింగ్ లేచి టూత్ పేస్ట్, తర్వాత టీ, తర్వాత ఆయిల్ మనం టిఫిన్ చేసుకుంటాం, తర్వాత మనకి మల్టీవిటమిన్ ఏదైనా కావాలంటే ఉంటుంది, కాల్షియం కావాలంటే ఉంటుంది, మన బలం పెంచుకోవడానికి, మనకి యాక్టివిటీ పెరగడానికి, ఇవన్నీ కూడా ఇక్కడ సదుపాయంగా ఉన్నాయి. తర్వాత కుక్ చేసుకోవడానికి ఆయిల్, హెల్తీ కుకింగ్ కోసం కినువా, తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కోసం కూడా, ఈవినింగ్ ఇంకా మనకి చాలా రకాల, ఇందులో మన ఓట్స్ ఉన్నది, తినేవే పదార్థాలు, మనం యూజ్ చేసే ఐటమ్స్, మనం స్నానం చేసి వచ్చిన తర్వాత మనం ఏంటది, ఇది మాయిశ్చరైజర్ రాసుకుంటాము, ఫేషియల్ చేసుకుంటాము, వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ ప్రొడక్ట్స్, యూజ్ చేసే ప్రొడక్ట్స్, తర్వాత బాత్రూమ్ క్లీన్, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎన్ని ప్రొడక్ట్స్ మనం యూజ్ చేస్తాము బయట నుంచి, అవన్నీ కూడా మోదీ కేర్ లో లభ్యమవుతున్నాయి అన్నమాట. సో దీని తాలూకా ఇవి కూడా ప్రొడక్ట్స్ ఏంటంటే ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్. బయట ప్రొడక్ట్స్ దీనికి సంబంధించిన తేడా మనకి తెలియాలి.
మనకు తెలియాలి, అప్పుడు మనం షేర్ చేయగలుగుతాం. ముందు మన ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నామా లేదా అది ముందు ముఖ్యంగా. కొన్ని ఎక్కువ ప్రొడక్ట్స్ యూజ్ చేసారు 5,000 వరకు వాళ్ళు కొనుక్కోమని చెప్తున్నారు, 5,000 వరకు కూడా మీకు లాయల్టీ ఉందని చెప్తున్నారు. సో అవన్నీ కూడా మనం ధ్యానంగా ఉంచుకోవాలి. మనకి అటు తక్కువ కాదు, ఇటు ఎక్కువ కాకుండా 3,000 చెప్పాను అనమాట. నేను 3,000 సెట్ లో మీరు కొనుక్కుని అందరికి కొనిపించి లాయల్టీలో అందరికీ పెట్టగలిగితే మీ డౌన్లైన్ అందరికీ, సో ఇన్కమ్ జనరేషన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటైంది, ప్రొడక్ట్స్ వాళ్ళు కొనుక్కుంటున్నారు, వాళ్ళు షేర్ చేసుకుంటారు, మీరు షేర్ చేస్తున్నారు, వాళ్ళు షేర్, టీం వర్క్ అనమాట ఇది. ఓకే, ఒక టీం వర్క్. ఇప్పుడు ఏంటైంది, ఫర్ ఎగ్జాంపుల్ సంధ్య గారు ఉన్నారండి, సంధ్య గారు మీ యొక్క అంటే మీకు మెంటర్ ఉన్నారు. ఓకేనా, సంధ్య గారు దగ్గర మీరు రేష్మ గారు వచ్చారు. ఓకేనా, ప్రసన్న గారు వచ్చారు. నేను చెప్తాను, ప్రసన్న గారు కూడా ఒక చిరంజీవి అని చెప్పేసి ఒక ఆయన్ని జాయిన్ చేశారు. ఓకేనా, సో అలాగే ఇలాగ ఒక్కొక్కళ్ళు కూడా ఈ టీం వర్క్ అన్నమాట. ఇది జాయిన్ చేయడం అంటే ఏంటి, ఇదేంటి పెద్ద జాయిన్ చేయడానికి పెద్ద ఏంటి మనీ ఏంటి అవసరం లేదు. ఓకేనా, వాళ్ళు సింపుల్ గా ఇందులో వచ్చి ఈ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఓకేనా, అంటే చేంజ్ చేయాలి, షాప్ చేంజ్ చేయాలి. ఈ ఉత్తి షాప్ చేంజ్ చేయాలనే కాన్సెప్ట్ వాళ్ళకి అందించాలన్నమాట. మనం ఏ కాన్సెప్ట్ మనం వాళ్ళకి అందించగలుగుతామో ఆ కాన్సెప్ట్ వాళ్ళు డౌన్ లైన్ కి అందించగలుగుతారనమాట. అద్భుతంగా ఈ ప్రొడక్ట్స్ ఉంటాయి, అద్భుతంగా ఇక్కడ మనకి ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. ప్రజలందరితో కూడా కలిసి మనం ఎంజాయ్ చేస్తూ మనం సంపాదించవచ్చు. ఒక గేమ్ లాగా ఇక్కడ మనం సంపాదించవచ్చు. ఒక మంత్ ఎండింగ్ లో అందరికీ కూడా ఒక 10,000 ఎక్స్ట్రా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అంతేనా సంధ్య గారు, రేష్మ గారు? మనకి కొంచెం మనీ ఉన్నప్పటికీ, ఇన్కమ్ ఉన్నప్పటికీ లాస్ట్ లో ఒక 10,000 ఉంటే బాగుండు అనిపిస్తుంది అందరికి. ట్రూత్ అది, ఒప్పుకున్న అందరికీ ఉన్న ట్రూత్ అన్నమాట. జగమెగిరి ఎరిగిన సత్యం అని అది అయితే అందరికీ ఉంటుంది. ఇప్పుడు కరోడ్పతికి కూడా లాస్ట్ లో ఒక 10 lakhs ఉంటే బాగుండు అనిపిస్తుంది. అర్థమైందా? ఇలాగా అందరికీ ఉంటుంది, అందరికీ ఇది ఉంటుంది. సో ఈ యొక్క భావనని లాస్ట్ లో మనం లాస్ట్ వీక్ ఎలా గడుస్తుంది, మనకు కొంచెం ఎక్స్ట్రా మన ప్రొడక్ట్స్ మనం షాప్ ఎక్స్చేంజ్ చేస్తే చాలు. అందరు చేయవలసింది అదే. ఇక్కడ షాప్ ఎక్స్చేంజ్ చేసి మోదీ కేర్లు కొనుక్కుంటే అక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, బయట ఇన్కమ్ జనరేట్ అవ్వదు. అక్కడ సామాన్లు ఇక్కడ కొనుక్కుంటాం, కొంచెం అటు ఇటు రేట్లు ఎక్కువ తక్కువ ఉంటాయి. ఎందుకంటే క్వాలిటీ అలా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ వరల్డ్ క్లాస్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి క్వాలిటీలో ఎక్కడ వీళ్ళు తగ్గించరు. చాలా బాగా వీళ్ళు ప్రొడక్ట్స్ మనకి ఇస్తున్నారు. సో అలాగే ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి ప్రౌడ్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఎవరికైనా కూడా మనం హాయిగా చెప్పొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేనటువంటి, కెమికల్స్ లేనటువంటి ప్రొడక్ట్స్, బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్ అన్ని కూడా. ఇప్పుడు ఇది ప్రొడక్ట్ చూపించాను కదా, దీని కప్పు, దీని మూత, దీని డబ్బా కూడా కరిగిపోతాయి అన్నమాట కొద్ది రోజులకి మనం డస్ట్ లో వేసేస్తే. అన్నిటితో దీనికి పెట్టిన కవర్ కూడా, ఇది కూడా బయోడిగ్రేడబుల్ అన్నమాట. సో ఇది మన ఎన్విరాన్మెంట్ కి ఎలాంటి లాస్ లేకుండా ఇది ఉంచుతుంది. మనకు కూడా ఈ ప్రొడక్ట్ గురించి మన చేతులతో యూజ్ చేస్తే మనకు తెలుస్తుంది ఆ అనుభూతి. ఆ చేతులు స్మూత్ గా అయిపోతాయండి ప్రొడక్ట్ యూజ్ చేసినప్పుడు, చాలా స్మూత్ గా ఉంటుంది. సో వేళ్ళు అవి పాడైపోవడం, ఇలాగ క్రాక్స్ రావడం ఏంటి అవ్వదు అనమాట. కొంతమంది చెప్తారు, మా ఇంట్లో పని మెషిన్ పెట్టుకున్నామండి, మాకు ఈ ప్రొడక్ట్ అక్కర్లేదని చెప్తుంటారు చాలా మంది ఇచ్చినప్పుడు కూడా. సో రిజెక్షన్స్ ఉంటాయి. అంటే ఏంటంటే పని మెషిన్ లేకపోతే ఏం చేస్తాం, సొంతంగా చేసుకుంటాం కదా, అప్పుడు అలా వదిలేయం కదా. సో అప్పుడు ఈ ప్రొడక్ట్ మీకు చాలా బాగా, అందుకే మీరు ఉంచుకోవాలి. పని మెషిన్ లేకపోయినప్పుడు ఇలాంటి ప్రొడక్ట్ ఉంచుకుంటే మీ చేతులు చక్కగా శుభ్రంగా అందంగా ఉంటాయి, పాడవకుండా. అలవాటు లేనివి అవి ఇంబార్లు ఏంటోటి యూజ్ చేస్తే చేతులు పాడవుతాయి. సో అని చెప్పేసి మనం ఒక పాయింట్ వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో అదండి, ఇవాళ మనం ఒక వర్కౌట్ కూడా చేసాము, ఇంకా టైం కూడా అయిపోయింది. ఓకేనా? సో ఎలా ఉందండి వీణ గారు, మీరు ఫస్ట్ టైం వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఏదన్నా సజెషన్స్ ఉంటే చెప్పండి. వీణ గారు, అచ్చా స్వప్న గారు మీరు చెప్పండి. చాలా బాగుందండి. ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నా డిష్ వాష్ అది. డిష్ వాషర్ మీరు యూజ్ చేస్తారు. మీరు 11 years ఎక్స్పీరియన్స్ కదా, మీరు చాలా ప్రొడక్ట్ యూజ్ చేస్తుంటారు. లేదు అడిగాక ఇప్పుడు వేరే కస్టమర్స్ కూడా తీసుకొని వెళ్తున్నారు. బాగా సేల్ అవుతుందండి, సేల్ కూడా అవుతుంది. నాకు ఒక డౌట్ మేడం, ఇప్పుడు డిష్ వాష్ ఉన్న వాళ్ళకి మనం ఇది సజెస్ట్ చేయొచ్చా? వాళ్ళకి ఇదే ఉండాలండి.
వాళ్ళకి ఇది ఓకే. ఇది 100% మనం ఇది చెప్పొచ్చు. ఎందుకంటే ఇది వాడిన తర్వాత అది దాని మటుకు అది వదులుతుంది అనమాట. ఇక్కడ రబ్ చేయడం అది కూడా అవసరం లేదు. ఏం చేయాలి డిష్ వాష్లు అంటే నేను కూడా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. లేటెస్ట్ కదా ఓకే. డిష్ వాష్లు. అందులో ఏం చేయాలి, డిష్ లో ఉన్నటువంటి పదార్థాలన్నీ తీసేసి కొంచెం రిన్స్ చేసి ఆ మిషన్ లో పెట్టాలి. ఈ ప్రాసెస్ చెయ్యాలన్నమాట. కొద్దిగా రిన్స్ ఓకే. చెయ్యాలి. లేకపోతే అవి అలాగా ముక్కలు ఇవన్నీ తొక్కలు ఉండిపోతాయి ఆ లోపల. ఆ వాషర్ కూడా పాడైపోతుంది. సో అవన్నీ క్లీన్ చేసేసి శుభ్రంగా డిష్ ఒక 4, 5 ప్లేట్లు, ఒక 2 గిన్నెలు ఏంటి అది అరేంజ్మెంట్ ఉంటది. అందులో యూట్యూబ్ లో చూస్తే నాకు తెలిసింది. అలా ఒక అరేంజ్మెంట్ లో ఉంటాయి అవన్నీ. అదే అంటే నేను అనుకున్నాను ఇయ్యొచ్చా ఇవ్వకూడదు అని. ఇవన్నీ వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. అరేంజ్ చేసిన తర్వాత ఒక కప్పులా ఉంటుంది. ఆ కప్పులో ఇది ఒక టిప్పి, ఒక అర టిప్పి వేసేసి అర టిప్పియో కొంచెం డిష్లను బట్టి ఎంత కావాలో అంత వేసేసి ఆన్ చేసేసుకుంటే అవి అలాగా వాటర్ ఫ్రెష్ చేస్తూ తిరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్ గా క్లీన్ అయిపోతాయి. చాలా మంచి ఆ పర్పస్ కోసం ఇంకా బాగా యూజ్ అవుతుంది ఇది. ఓకే. ఓకే. మనకి ఎకానమీ కూడాను చాలా అయిపోయినా మంది చాలా బాగా యూజ్ అవుతుందండి ఆ పర్పస్ మీద. ఎందుకంటే లిక్విడే ఉండాలి డిష్ వాషర్ కి. లిక్విడే వేస్తే ఓకే. మంచిది. ఆ పౌడర్లు అవి ఏంటంటే అవి ఉండిపోతాయి. అవి దాని మీద ఉండిపోతాయి అన్నమాట. గిన్నెల మీద ఉండిపోతాయి. సో అది ఓకేనా. ఆ సంధ్య గారు ఓకే ఎలా అండి. కనిపించిందండి? సంధ్య గారు బిజీ అయిపోయారా? హరీష్ మేడం చెప్పండి మేడం. ఆహా బాగుంది మేడం. ఈ రోజు వర్కౌట్ కూడా బాగా జరిగింది కదా, ఆ మంచిగా రెస్పాండ్ ఆ. అయ్యారు. మీరు సాయంత్రం 8:00 కి బాలు గారికి ఫోన్ చేసి మొత్తం మోదీ గారి గురించి అంతా చెప్పేస్తారు. ఓకేనా? 30 మినిట్స్ టైము. షూర్ మ్యామ్, షూర్. మీరు జూమ్ లో కూడా వెళ్ళొచ్చు, పర్వాలేదు. మీకు ఐడియా ఉంటే జూమ్ లో కూడా వెళ్ళి ప్రొడక్ట్స్ కూడా జూమ్ లో చూపించొచ్చు. ముందు బిజినెస్ గురించి ఎలా చెప్తారంటే ప్రాసెస్ కూడా చెప్పేసి నేను క్లోజ్ చేసేస్తానులేండి. ఓకేనా? టైం కూడా అయిపోయింది. అందరికి కూడా పనులు చెప్పండి. ఈవినింగ్ కదా. సో ఒక 5 మినిట్స్ ఆ, ఏంటంటే మీరు ఎవరినైనా పిలిచారు, ఒక స్టెప్ అయింది పిలవడం. రెండో స్టెప్ ఆ టైంకి మీరు రెడీగా ఉండాలి. ముందు మీరు ఇంట్లో మీ పనులు మీవి ఏంటుంటాయో సెట్ చేసుకుని ఆ టైంకి అన్ని పూర్తి చేసుకుని రెడీగా మీరు ఒక 10 నిమిషాల ముందు ఉండాలి. ఓకేనా? మీరు ఒకవేళ జూమ్ మీటింగ్ కనుక అరేంజ్ ఓకే మ్యామ్. చేస్తుంటే ఒక ఫైల్ ఉంటుంది. ఒక ఫైల్ ఇప్పటి వరకు మనకి అరేంజ్ అవ్వలేదు. ఆ ఫైల్ కి ఇప్పుడు ఉండింది. ప్రొడక్ట్స్ దగ్గర ఉంచుకోవాలి. మీ దగ్గర ప్రొడక్ట్స్ దగ్గర ఉంచుకోవాలి. తర్వాత మీ దగ్గర ఏవైతే లాభాలు లిస్ట్ ఉన్నది రాసుకున్నారు కదా, పర్సనల్ యూజ్ లాభాలు రాసుకోవాలి. తర్వాత బిజినెస్ లాభాలు రాసుకుని రెడీగా ఉంచుకోవాలి. అదే మనం వాళ్ళకి చెప్పాలి. ఈ బిజినెస్ నువ్వు రాసుకో, ముందు డైరీలో రాసుకో, మళ్ళీ మర్చిపోతా, మళ్ళీ వెరిఫికేషన్ కూడా మీకు కావాలి కదా అని చెప్పేసి ముందు బుక్ తీసి రాసుకోమని స్టార్ట్ చేసి మీ పాయింట్లన్నీ చెప్పండి. యూజర్ బెనిఫిట్స్ అని, లోయాలిటీలో ఇక్కడ ఉండే ప్రొడక్ట్స్ ముందు చెప్తామన్నమాట. ఓకే, ఇలాగా గ్రోసరీ ఐటమ్స్ ఉంటాయి, రకరకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్రొడక్ట్స్ లో మనం ఆన్లైన్ లో బిజినెస్ చేసుకోవచ్చు చక్కగా. స్టార్ట్అప్ లాగా ఇప్పుడు స్టార్ట్అప్ ఏదైనా మొదలు పెట్టామంటే 50,000 60,000 కావాలి. కానీ ఇక్కడ అంత అవసరం లేదు. ఒక 3,000 ముందు పెట్టి మనం ట్రై చేయొచ్చు. చాలా సులువుగా ఇంట్లో మనం కూడా ప్రొడక్ట్స్ తాలూగా వెబ్సైట్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. వెబ్సైట్ రెడీగా ఉంది, ప్రొడక్ట్స్ రెడీగా ఉన్నాయి. తర్వాత పెద్ద వేర్ హౌస్లు అవన్నీ మొత్తం పోస్టల్ కొరియర్ డిపార్ట్మెంట్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. మనం ఇక్కడ మనం ప్రొడక్ట్ కొనుక్కొని మనం ఆ తాలూకు వివరాలు తెలుసుకొని అందరికి మనకి తెలిసిన వాళ్ళకి చెప్పడమేను. ఇందులో ఇదొక వేరేగా సైడ్ గా మనం చేసుకోవచ్చు. ఖాళీ టైంలోని సండే కానీ సాటర్డే కానీ ఇలా చేసుకోవచ్చు అని చెప్పండి. ఓకేనా? పాయింట్స్ అన్ని చెప్తున్నాను మీకు, బాలు గారితో ఏంటి మాట్లాడాలో. సో లెక్చరర్ కదా, నాకు అవసరం లేదు, నాకు 60,000 వస్తుందిలే, ఇదేంటి చిన్న చిన్నవి నేనేం చేసుకుంటాను అంటారు గబుక్కుని. పర్వాలేదు, వినండి, ఆయన ఏం చెప్తున్నారు వినండి, ఓపిక్ గా వినాలి ముందు. సో నువ్వు చెప్పింది కరెక్టే, కానీ మీ దాంట్లో ఇప్పుడు లెక్చరర్ చేస్తున్నారు. ఇప్పుడు ఏజ్ ఏజ్ అయిపోయిన తర్వాత కానీ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత లెక్చరర్ రిటైర్ అవుతారు కదా. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఇక్కడ నుంచి లక్షల్లో ఇన్కమ్ వస్తుంది. ముందు ముందు అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ టెస్టిమోనియల్ వీడియో నేను పంపించాను, చూసారా మీకు గ్రూప్ లోని? అందులో టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి. ఆ వీడియో పంపించేయండి అతనికి. ఓకేనా? మీకు వీడియో కూడా పంపిస్తాను దీని తర్వాత అని చెప్పేసి ఇది ఇలా ఇలా డెవలప్ అవుతుంది.
మీకు ఇచ్చాను కదా, గోల్ కార్డులో ఇచ్చాను, నవంబర్లోగా 10,000 పెరగొచ్చు, తర్వాత మీకు 2 years లో 2 lakh వరకు కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది అని చెప్పేసి ఈ ప్రాసెస్ కరెక్ట్ గా చేసుకుంటే, ఇది వాళ్ళు చెప్పినట్టు అలా చేస్తే ఈ ఇన్కమ్ ఇలా జనరేట్ అవుతుంది. చేయడానికి ఏంటి లేదు, చాలా సింపుల్ ప్రాసెస్. జాయిన్ అయిన తర్వాత మీకు అన్ని కూడా మీటింగ్లు అన్ని చెప్తారు అని చెప్పేసి చెప్పాలన్నమాట. ఆయన చెప్తారు 3 గంటల మీటింగ్ నేను అటెండ్ అవ్వలేను అని చెప్పేసి, అది కూడా ఉంటుంది, పర్వాలేదు. 3 గంటలు లేదంటే వీడియోలు కూడా చూడొచ్చు. 30 days ఛాలెంజ్ వీడియోస్ ఉంటాయి, వీడియో చూసుకుని ఫాలో అవడానికి చాలా సింపుల్ పద్ధతి, ఏంటి లేదు. ఫస్ట్ జాయిన్ అయ్యి ఫ్రీయే కదా, జాయిన్ అయ్యి చూడండి. ఆ తర్వాత ఏదైనా ప్రాబ్లం అంటే మీరు, ఏంటి ప్రాబ్లం లేదు, మీరు ఊరుకోవచ్చు. ఒక 3,000 జాయిన్ అయ్యి 3,000 ప్రొడక్ట్స్ కొనుక్కొని ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ మంత్ 30th లోపల మీరు కొనుక్కుని ప్రొడక్ట్స్ చూడండి, యూజ్ చేసుకొని చూడండి. తర్వాత మీకు లేదంటే అప్పుడు మీరు ఉండిపోవచ్చు, ఏమి ఇక్కడ ఏంటి ప్రెషర్ ఏమి ఉండదు అని చెప్పేసి చెప్పండి. మోదికేర్ కంపెనీ ఇది అని చెప్పేసి చెప్పండి. ఓకేనా, అర్థమైందా సంధ్య గారు? హలో. అర్థమైంది మ్యామ్. ఓకే, ఇలాగా అంటే ఒక కొంచెం process- సిగ్నల్ ప్రాబ్లం మ్యామ్. ఏంటైంది, ఏం ప్రాబ్లం? సిగ్నల్ ప్రాబ్లం అది మ్యామ్. అవునవును, సిగ్నల్. మీరు Village చెప్పింది కి కూడా నాకు వచ్చాను. ముక్కలుగా వినిపిస్తుంది. ఓకేనా, సరే. అదే రేష్మా గారు మీకు కూడా సరే. అర్థమైంది కదా? హలో రేష్మా గారు. సో రేష్మా గారు, మీరు ఇంకో నెంబర్ తీసి ఇవాళ కాల్ చేసుకోండి. రేపు మళ్ళీ మనం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో కాల్ చేద్దాం. ఓకే, అలాగే. కాల్ చేసినప్పుడు మనకి అపాయింట్మెంట్ వాళ్ళు ఇస్తారు. ఓకే, 30 minutes మీరు చక్కగా మీరు ప్రిపేర్ అయ్యి వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. ఇదే ప్రాసెస్ లో మనకు అవుతుంది. మనం చెప్పిన తర్వాత కూడా మనకి డౌట్ ఉన్న వాళ్ళు ఉంటారు, వద్దనే వాళ్ళు ఉంటారు. ఏ పర్వాలేదు, వద్దన్న వాళ్ళు ఊరుకుందాం. ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మనం జాయిన్ చేద్దాం. ఒక 10 మందితో మాట్లాడండి. అంటే వారానికి 10 మంది లెక్కేసుకుని రోజుకి 2 మాట్లాడండి. కంపల్సరిగా ఈ ప్రాసెస్ చేస్తే గనక వీకెండ్ కి 2 మీతో వస్తారు. ఓకే మేడం. ఖచ్చితంగా 100%. ఇది హ్యూమన్ సైకాలజీ, ఇంకా నేను చెప్పింది కాదు, పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ చెప్పింది. మన దేశంలో ఆబాది ఉంది కదా, బోల్డ్ మంది, మన నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న బోల్డ్ మంది, ఒకరు కాకపోతే ఇంకొకరు వస్తారు. ఇలాగే మనకు కావాల్సింది 2 వీకెండ్ కి, అర్థమైందా? వీకెండ్ కి 2, శనివారం వచ్చినప్పటికి 2, మళ్ళీ ట్యూస్డే నాడు ఇంకో 2ని మన గ్రూప్ లో మనం పెట్టుకుని మనం చెప్పడం స్టార్ట్ చేస్తాం. ఇది అవుతుంది. ఓకేనా, సరే. వీణ గారు చెప్పండి, ఏంటైనా మీరు మాట్లాడతారు. వీణ గారు, లేదు మేడం, మాట్లాడతాను ఈ రోజు. బాగుందా క్లాసు? అంటే ప్రాక్టికల్ గా చేస్తున్నాం ఇక్కడ, మీకు నచ్చిందా? చాలా సూపర్ ఉంది మేడం. మీరు థ్యాంక్స్ అండి. చెప్పే మీ పేషెన్స్ కి నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకొకటి, థ్యాంక్స్ అదర్ టీమ్ ఉన్నా కూడా మీరు ఇంత బాగా ఎంకరేజ్ చేసి చేస్తున్నారు. మొన్న ఆ. మీరు గ్రూప్ లో ఇది మెడిటేషన్ ఎలా చేసుకోవాలి అది చెప్పినందుకు నాకు అప్పుడే హ్యాపీ అనిపించింది. మేడం కొంచెం బాగా హెల్పింగ్ నేచర్ ఉంది అన్నట్లుగా. నేను మీకు ఎందుకంటే పర్సనల్ గా కాల్ చేయొచ్చా? ఎందుకంటే మనం హెల్ప్ చేస్తే అది మనకి వస్తుందండి ఎలాగైనా. ఓకే మేడం. మీకు యూనివర్స్ పర్సనల్ గా కాల్ చేయొచ్చా మ్యామ్? పర్సనల్ గా కావాలంటే మెసేజ్ పెట్టండి ముందు. అంటే నేను ఒక జాబ్ లో ఉన్నాను, జాబ్ ఓకే ఉన్నది నాది. ఒక మీటింగ్స్ అవి అవుతుంటాయి ఆన్లైన్ లో, గబుక్కుని ఎత్తలేకపోతాను. నాకు మెసేజ్ పెట్టి చెప్పండి, నేను పలానా టైంలో నేను ఫ్రీ ఉంటానని చెప్తాను, అప్పుడు ఓకే మ్యామ్. మాట్లాడుకోవచ్చండి. ఓకే మ్యామ్. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ మేడం. మనం ఈ రోజు ఎప్పుడు కూడా కొంచెం ఇప్పుడు ట్యూస్డే నాడు ఇక్కడ ఎప్పుడు కూడా మనం కలుస్తాం. వెడ్నెస్డే రేపు కూడా ఉంది, రేపు కూడా ఈ ఓకే సెషన్ ఉంటది. ఇంకో కొత్తగా మనం చేసుకున్నాం, రేపు కూడా అందరు రండి. ఓకేనా, ఓకే ఆఫ్లైన్ లో చూస్తున్న వాళ్ళు వీడియో, మీరు కూడా అందరూ రండి, ఆన్లైన్ వచ్చేయండి రేపు. ఓకేనా, సో ప్రసన్న గారు, చిరంజీవి గారు అందరూ కూడా వీడియో చూసి రేపు మళ్ళీ రండి. మీకు ప్రాక్టికల్ గా మీకు అన్ని చేసి చూపిస్తాను, మీకు ధైర్యం వస్తుంది. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ధైర్యం వస్తుంది, ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అన్నమాట. ఇలాంటి సపోర్ట్ మనకి ఇంతవరకు ఏ లీడర్ దగ్గర కూడా మనం చూసుండం. ఎంత పెద్ద లీడర్ అయినప్పటికీ కూడా ఆన్లైన్ కాల్ చేసి ఇదంతా ప్రాక్టీస్ చేయడం కూడా ఒక అడ్వెంచర్ అన్నమాట. ఓకేనా, ఓకే. సప్న గారు ఉంటున్నానండి, బాయ్. సంధ్య గారు, వీణ గారు, రేష్మ గారు, బాయ్. రేపు కలుద్దాం, తప్పకుండా అందరు రండి రేపు. ఓకే, ఓకే. బాయ్, టేక్ కేర్, బాయ్.